Hello everyone. Today we're going to discuss about the dynamic queries. Dynamic queries అంటే ఏంటి అండ్ డైనమిక్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది? ఇవన్నీ ఇందులో డిస్కస్ చేద్దాము. అండ్ దెర్ ఆర్ లాట్ మోర్ పాయింట్స్ ఆల్సో. ఏఓటి క్వెరీకి డైనమిక్ క్వెరీకి డిఫరెన్స్ ఏంటి? అసలు వాట్ ఆర్ క్వెరీస్? ఇంకొకసారి చూద్దాము. అండ్ I'll try to demonstrate with some tables so that you'll get a clear understanding of the usage of this dynamic queries. అండ్ ఈ డైనమిక్ క్వెరీస్ ఒకటి ఇంపార్టెంట్ టాపిక్. మనకి ఈ సింటాక్స్ మీకు చూడంగానే కొంచెం క్లమ్జీగా బాగా కాంప్లికేటెడ్ లాగా కొంచెం అనిపిస్తుంది. బట్ దాన్ని ప్రాపర్గా క్లీన్గా ఏఓటి క్వెరీతో కంపేర్ చేసుకొని చూస్తే ఇట్ ఈస్ వెరీ సింపుల్. అండ్ దాని సింటాక్స్ సేమ్ ఉంటుంది. ఒకటే ఫార్మాట్ అన్నమాట. అన్నిటికీ ఎవ్రీ టైమ్ ఇదే యూజ్ చేస్తాము. అండ్ ఆ సింటాక్స్‌ని ప్రాపర్‌గా అబ్జర్వ్ చేస్తే మీకు ఫార్మ్‌లో ఎగ్జిక్యూట్ క్వెరీ గూడా ఈజీగా అర్థమవుతుంది. వేరే వేరే చోట గూడా ఈవెన్ రిపోర్టింగ్స్‌లో చాలా చోట్ల వాడుతూ ఉంటాం ఈ డైనమిక్ క్వెరీస్ అనేవి. సో, ఆ సింటాక్స్ సిమిలర్ ఫార్మాట్ ఒకటే ఉంటుందన్నమాట. కొన్ని క్లాసెస్ యూజ్ చేసి చేస్తాము. ఇట్ ఈస్ వెరీ సింపుల్. జస్ట్ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్ క్లియర్‌లీ. ప్రాపర్‌గా అర్థం చేసుకుంటే మీకు ఈజీగానే ఉంటుంది. నాట్ దట్ కాంప్లికేటెడ్. ఐల్ మేక్ ఇట్ సింపుల్ ఫర్ యూ. విల్ గో ఇన్ ఎ స్ట్రాటజిక్ మేనర్. ఫస్ట్ విల్ డిస్కస్ వాట్ ఈస్ ఎ క్వెరీ. మనకి ఇంతకు ముందు కూడా తెలుసు. క్వెరీ ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ దట్ ఫెచెస్ డేటా ఫ్రమ్ ద డేటాబేస్. డేటాబేస్ నుంచి ఏదైనా డేటా ఫెచ్ చేసేదాన్ని మనం క్వెరీ అంటాం. రైట్? అట్లా మనకేమేమి ఉన్నాయి డేటాబేస్ నుంచి డేటా తెచ్చేవి? సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సెలెక్ట్ స్టేట్మెంట్స్. టేబుల్ బఫర్‌లోకి డేటా తెస్తాయి. దాన్ని నార్మల్ క్వెరీ అంటాం. అట్లానే మనకి వ్యూస్ ఉన్నాయి. అది కూడా డేటా ఫెచ్ చేస్తది. దట్ ఈస్ ఆల్సో ఎ కైండ్ ఆఫ్ క్వెరీ. అండ్ దెన్ మనకి ఏఓటీలోకెళ్తే ఇక్కడ కూడా క్వెరీస్ ఉన్నాయి. దిస్ ఆల్సో ఫెచెస్ డేటా ఫ్రమ్ ద టేబుల్. అందులో మనం యాడ్ చేసిన టేబుల్స్, జాయిన్స్, రేంజెస్ దాన్ని బట్టి ఆ క్రైటీరియాకి మ్యాచ్ అయ్యే డేటా ఏదుంటే ఆ డేటాను ఫెచ్ చేస్తది. ఇది మనం ఏఓటీ క్వెరీ క్లాసెస్‌లో చూస్తాము. వ్యూ క్లాసెస్‌లో చూస్తాం. సో, ఓవరాల్‌గా ఇవన్నీ ఏంటి డేటా ఫెచ్ చేసేవి. అట్లా సెలెక్ట్ స్టేట్మెంట్స్ అండ్ వ్యూస్, ఏఓటీ క్వెరీస్ ఈ ఏఓటీ క్వెరీస్ ఇవన్నీ ఏమో కొంచెం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. అంటే ఇందులో మనం కోడ్ ఎక్కువ రాయము. ఓన్లీ మౌస్ క్లిక్స్, డ్రాగ్ అండ్ డ్రాప్స్‌తో క్రియేట్ చేసేస్తాం. ఏఓటీ క్వెరీ వ్యూస్. సెలెక్ట్ స్టేట్మెంట్స్ అంటే కోడ్‌తో రాస్తాం. దోస్ ఆర్ నార్మల్ క్వెరీస్. అండ్ ఏఓటీ క్వెరీస్ ఒకటున్నాయి. అండ్ ఇంకో టైప్ వచ్చి డైనమిక్ క్వెరీ అన్నమాట. Dynamic query is what we are going to look into that now. And after this, దీనికి డెమాన్‌స్ట్రేట్ చేయడానికి అండ్ కొంచెం క్లియర్‌గా అర్థం అవ్వడానికి నేను ఈ ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఐకేసీఎస్ ఎంప్లాయీస్ టేబుల్ అండ్ ఐకేసీఎస్ ఎంప్లాయీ సర్టిఫికేట్. ఐకేసీఎస్ ఎంప్లాయీలోనేమో మనకి ఇంతకుముందు చూసినట్టే వీ హావ్ గాట్ 4 ఎంప్లాయీస్. ద డేట్ ఆఫ్ జాయినింగ్, సాలరీ, నేమ్, లొకేషన్ ఈ డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ దెన్ వీ గాట్ ఐకేసీఎస్ ఎంప్లాయీ సర్టిఫికేట్స్. ఈచ్ ఎంప్లాయీ ఏమేమి సర్టిఫికేషన్స్ చేశాడు, అది ఏ రోజు చేశాడు, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి, అండ్ వాట్ ఆర్ ద రివార్డ్ పాయింట్స్ హీ గాట్ ఫర్ దట్ ఎగ్జామినేషన్. Those details we are maintaining in the certificate, IKCS employee certificates. It's same ఇంతకుముందు యూజ్ చేసిన ఎగ్జాంపుల్లే. అండ్ సో అయితే ఇప్పుడు ఈ సెలెక్ట్ స్టేట్మెంట్స్‌తో మనము డేటా ఫెచ్ చేసుకుంటున్నాం కదా! అండ్ ఏఓటీ క్వెరీతో కూడా డేటా మనం ఇది ఎందుకు క్రియేట్ చేస్తామంటే ఏఓటీది ఇంతకు ముందు క్లాస్‌లో కూడా చెప్పింది. రీయూజబిలిటీ పర్పస్ అన్నమాట. ఒక ఫిక్స్డ్ సెట్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి. వాటిని ఎవ్రీ టైమ్ జాయిన్ చేసుకొని సేమ్ ఆపరేషన్ చేస్తూ ఉండాలి. ఒక 5 టేబుల్స్ ఆర్ 6 టేబుల్స్ అట్లా రీయూజ్ చేసే టేబుల్స్‌ని అందులో రేంజెస్ కూడా ఫిక్స్డ్‌గా ఉన్నాయి. అట్లా రీయూజ్ చేస్తున్నాం అనుకోండి. అలాంటి దాన్ని మనం ఏం చేస్తామంటే ఏఓటీ క్వెరీలో క్రియేట్ చేసేసి పెట్టుకొని ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకుంటాం అన్నమాట. రీయూజబిలిటీ పర్పస్. వ్యూ కూడా అంతే. మనము సెట్ ఆఫ్ కండిషన్స్, రేంజెస్ అండ్ ఆల్సో అగ్రిగేట్ ఫంక్షన్స్
అండ్ ఫైనల్‌గా దాని నుంచి వచ్చే అవుట్‌పుట్ వేరే టేబుల్స్‌తో జాయిన్ చేసుకోవడానికి గాని, ఫార్మ్ లెవెల్‌లో యూజ్ చేసుకోవడానికి గాని, వీటన్నిటిని మనం రీయూజబిలిటీ పర్పస్ ఉన్నప్పుడు ఇట్లా వ్యూ అండ్ ఏఓటీ క్వెరీస్ కింద చేసేస్తాం. వన్ టైమ్ అయితే సెలెక్ట్ స్టేట్మెంట్ రాసుకొని జస్ట్ జాయిన్ చేసుకొని డేటా తెచ్చేసుకుంటాం. బట్ రీయూజబిలిటీ పర్పస్ ఉన్నప్పుడు ఇట్లా ఏఓటీలో అప్లికేషన్ ఆబ్జెక్టివ్‌లో వాటిని డిజైన్ గ్రాఫికల్‌గా క్రియేట్ చేసి పెట్టుకుంటామనమాట. అయితే ఇవి స్టాటిక్ ఉంటాయి. వీటిని స్టాటిక్ క్వెరీస్ అని కూడా అంటాం. స్టాటిక్ అంటే ఏంటి? ఫిక్స్డ్ అనమాట. అంటే ఇప్పుడు నేను ఇందులో ఒక 3 టేబుల్స్ యాడ్ చేశాననుకోండి. నేను తర్వాత కోడ్ రన్ చేస్తున్నప్పుడు సడెన్‌గా ఇంకొక డేటా సోర్స్‌ని డిజైన్ అంటే డెవలపర్ ఇంటర్వెన్షన్ లేకుండా ఇంకో డిజైన్‌ని నేను ఆటోమేటిక్‌గా యాడ్ చేసుకోవడము, లేదా తీసేయడము లాంటివి చేయలేం. ఇక్కడ నేను ఒక టేబుల్ యాడ్ చేశానంటే అది యాడ్ చేసేసినట్టే. దాంట్లో ఉండిపోతుంది. సడెన్‌గా అది లేదు అంటే రన్ టైమ్‌లో దాన్ని తీసేయడం అట్లా కుదరదు గదా! ఏఓటీ క్వెరీతో అవ్వదు. వ్యూలో గూడా అంతే. అందులో ఏసిన ఫీల్డ్స్ అందులోనే ఉండిపోతాయి. ఇప్పుడు టేబుల్‌లో మీరు కొన్ని ఫీల్డ్స్ యాడ్ చేశారు. రన్ టైమ్‌లో నాకు 3 ఫీల్డ్స్ డిలీట్ అయిపోవాలి ఆటోమేటిక్‌గా అంటే అట్లా కుదరదు గదా! ఇవన్నీ ఈ అట్లనే ఈ క్వెరీస్‌లో గూడా ఏంటంటే మనం యాడ్ చేసిన టేబుల్స్ వాటి మీద యాడ్ చేసిన రేంజెస్ అండ్ గ్రూప్ బై స్టేట్మెంట్స్, హావింగ్, ఆర్డర్ బైలు ఏమైతే పెడతామో అవన్నీ ఫిక్స్డ్‌గా ఉండిపోతాయి దాంట్లో. అందుకే వీటిని స్టాటిక్ క్వెరీస్ అంటాం. ఫిక్స్డ్ అనమాట. వన్స్ డిజైన్ చేసేటప్పుడు చేసేస్తాము. తర్వాత యూజ్ చేసుకునేటప్పుడు ఫార్మ్ లెవెల్‌లో, రిపోర్ట్స్‌లో ఎక్కడెక్కడ కావాలో అక్కడ యూజ్ చేసుకుంటాం. ఇది ఇక్కడ ఎలా డిజైన్ చేసుందో అట్లానే యూజ్ చేసుకోగలుగుతాం. దాన్ని రన్ టైమ్‌లో మారిపోదు గదా! ఏఓటీ క్వెరీ. సడెన్‌గా దాని డిజైను ఇంకో డేటా సోర్స్ యాడ్ అయిపోవడం, లేదా రేంజ్ మాయమైపోవడం ఇట్లాంటివి జరగవు కాబట్టి వీటిని స్టాటిక్ క్వెరీస్ అంటాం. బట్ డైనమిక్ క్వెరీ ఏంటంటే ఏఓటీ క్వెరీనే త్రూ కోడ్ డెవలప్ చేసి, త్రూ కోడ్ బిల్డ్ చేసి, దాన్ని మనం కండిషనల్ బేస్డ్‌గా దాన్ని మోడిఫై చేయొచ్చనమాట. అందుకే దాన్ని డైనమిక్ అనే వర్డ్ వచ్చింది దానికి. సో, ఒక ఎగ్జాంపుల్‌తో డెమాన్‌స్ట్రేట్ చేస్తే మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. ఫస్ట్ వాట్ ఐల్ డూ ఈజ్ ఐల్ క్రియేట్ ఎ నార్మల్ ఏఓటీ క్వెరీ. సో, ఇక్కడ మనకి 2 టేబుల్స్ ఉన్నాయి గదా! దీంతోనే క్వెరీ క్రియేట్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంప్లాయీస్ ఉంది. ఆహ్, ఐకేసీఎస్ ఎంప్లాయీస్ అండ్ ఐకేసీఎస్ ఎంప్లాయీ సర్టిఫికేట్స్. ఈ రెండిటిని ఇన్నర్ జాయిన్‌లో కనెక్ట్ చేద్దాం. ఒక క్వెరీ ఏఓటీ క్వెరీ యూజ్ చేసి. ఓకే. అండ్ దెన్ ఆహ్, దాని మీద డేట్ ఆహ్, ఒక రేంజ్ గూడా అప్లై చేయొచ్చు. సో, ఫస్ట్ ఐయామ్ క్రియేటింగ్ ఎ క్వెరీ. క్వెరీ క్రియేట్ చేయాలంటే ఐదర్ మన ఏఓటీలోకెళ్ళి ఇక్కడ క్వెరీస్‌లో రైట్ క్లిక్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ ప్రాజెక్ట్‌లో అయినా యూ కెన్ క్లిక్ ఆన్ న్యూ, సెలెక్ట్ ద క్వెరీ. సో, క్వెరీ సెలెక్ట్ చేశాను. అండ్ ఐయామ్ నేమింగ్ ఇట్ యాస్ ఐకేసీఎస్ ఎంప్లాయీ సర్టిఫికేట్ క్వెరీ. ఐకేసీఎస్ ఎంప్లాయీ సారీ ఎంప్లాయీ సర్టిఫికేట్స్ క్వెరీ. ఓకే. అండ్ దీంట్లో ప్రైమరీ డేటా సోర్స్ అంటే ద ఫస్ట్ డేటా సోర్స్ ఆర్ ద పేరెంట్ డేటా సోర్స్ ఏంటిది? ఐకేసీఎస్ ఎంప్లాయీ. దేంట్లో అయితే మనకి మొత్తం ఎంప్లాయీస్ లిస్ట్ ఉందో వితౌట్ రిపిటీషన్ అది పేరెంట్‌గా తీసుకున్నాము. ఇదేమో దాని కింద ట్రాన్సాక్షన్స్ లాగనమాట. సో, అది చైల్డ్ టేబుల్‌లో తీసుకున్నాం. అండ్ క్వెరీ క్రియేట్ చేయగానే మనకి ఫస్ట్ చేయాల్సిన పనేంటి? ఎర్రర్ గూడా వస్తది మనకి కంపైల్ చేయగానే. ఏంటి అంటే డైనమిక్ ప్రాపర్టీ సెట్ చేయాలి. దట్ ఈస్ ఆన్ ద ఫీల్డ్ లెవెల్. ఫీల్డ్స్ ఎక్స్‌పాండ్ చేస్తే ఇక్కడ ఫీల్డ్స్ రావు. వ్యూస్‌లో వచ్చినట్టు, ఫార్మ్ డేటా సోర్స్‌లో వచ్చినట్టు అట్లా రాదనమాట. సో, ఇక్కడ మనము ప్రాపర్టీస్‌లో వీ హావ్ టు సెట్ ఇట్ డైనమిక్ అన్ని ఫీల్డ్స్ కావాలంటే. కొన్ని ఫీల్డ్స్ కావాలంటే నో పెట్టుకుంటాం. అండ్ దెన్ దీని కింద చైల్డ్ డేటా సోర్స్ నేను ఐకేసీఎస్ ఎంప్లాయీ సర్టిఫికేట్స్ యాడ్ చేస్తున్నాను. ఓకే. అండ్ దీనికి కూడా డైనమిక్ ప్రాపర్టీ సెట్ చేసుకోవాలి. సో, సెట్ చేసేస్తున్నాను. సో దట్ ఆల్ ద ఫీల్డ్స్ విల్ గెట్ ఫెచ్డ్. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఈ పేరెంట్ డేటా సోర్స్‌కి, చైల్డ్ డేటా సోర్స్‌కి రిలేషన్ చెప్పాలి. సో, ఐదర్ మనం ఇక్కడ డేటా సోర్స్ ప్రాపర్టీస్‌లో రిలేషన్స్ అని ఉంటుంది. దీన్ని ట్రూ పెట్టుకోవచ్చు. ఆర్ ఎల్స్ నేను డిఫైన్ చేసుకుంటాను. వీటి మధ్యన కనెక్షన్ ఇంకొక ఎక్స్‌ట్రా ఫీల్డ్ పెట్టి నేను కనెక్ట్ చేసుకుంటానంటే యూ కెన్ డూ ఐదర్ ఆఫ్ ద వేస్. నేను నార్మల్‌గా రిలేషన్ ఇక్కడ క్రియేట్ చేసేస్తున్నాను. దట్ ఈస్ విత్ ఎంప్లాయీ ఐడీ టు ఎంప్లాయీ ఐడీ.
దాంట్లో ఎప్పుడైనా 2 టేబుల్స్ జాయిన్ అవ్వాలంటే కంపల్సరీ అక్కడ, ఇక్కడ సేమ్ ఫీల్డ్ ఉండాలి. యూనిక్ ఫీల్డ్. లేకపోతే 2 రిలేట్ అవ్వవు. సో, ట్రాన్సాక్షన్ టేబుల్‌కిను, మాస్టర్ టేబుల్‌కి ఎప్పుడు దేర్ షుడ్ బి ఎ కామన్ యూనిక్ ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ అన్నమాట. A field that links between these 2 tables. ఓకే. సో, ఈ 2 టేబుల్స్‌ని జాయిన్ చేసేసాను. అండ్ మనకి వి నో దట్ క్వెరీస్‌లో మనకి జాయిన్ మోడ్ ఉంటుంది. ప్రెజెంట్ అయితే ఇన్నర్ జాయిన్ ఉంది బై డిఫాల్ట్. మనం కావాలంటే వేరే టైప్ ఆఫ్ జాయిన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రైట్. అండ్ వ్యూస్‌లో లాగే ఇక్కడ ఒక ఫీల్డ్స్ అని ఉండి, ఇందులో సెలెక్టెడ్‌గా కొన్ని ఫీల్డ్స్‌ని తీసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం అట్లాంటి ఫీచర్ లేదు. క్వెరీస్‌లో అట్లా ఉండదనమాట. వ్యూస్‌లో మనం సెపరేట్‌గా ఏ ఫీల్డ్స్ చూపించాలనుకుంటున్నామో వాటిని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చూపిస్తాం. బట్ ఏఓటీ క్వెరీలో అలా ఉండదు. అండ్ టుడే వి ఆర్ డిస్కసింగ్ ఆన్ ద డైనమిక్ క్వెరీ ఓన్లీ కాబట్టి నేను ఓన్లీ క్వెరీస్‌నే చూపిస్తున్నాను. సో, ఇట్లా నేను ఒక క్వెరీ బిల్డ్ చేశాను. ప్రెజెంట్ గ్రూప్ బై కూడా ఏం చేయలేదు. ఈ 2 ఆహ్, టేబుల్స్‌ని జాయిన్ చేసి ఐఎమ్ ట్రైయింగ్ టు డెమాన్‌స్ట్రేట్ వాట్ ఈస్ ద అవుట్‌పుట్ ఆఫ్ దిస్ క్వెరీ. ఇప్పుడు ఈ క్వెరీ అవుట్‌పుట్ చూడాలంటే మనకి 2 వేస్ ఉన్నాయి. వన్ ఈస్ టు క్రియేట్ ఎ వ్యూ అండ్ దాంట్లో డేటా సోర్స్‌గా వేసి ఆ ఫీల్డ్స్‌ని మనం ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని చూడొచ్చు. అనదర్ ఈస్ ఫార్మ్ లెవెల్‌లో వేసి కూడా చూడొచ్చు. ఫర్ నౌ నేను జస్ట్ ఊరికే వ్యూ తీసుకుంటున్నాను. వ్యూ తీసుకొని ఆహ్, ఐకేసీఎస్ వేర్ ఈస్ దిస్ ఫంక్షన్ F2 కొడితే మనకి ఆటోమేటిక్‌గా ఎడిట్ అవుతుంది అలాగా. ఐకేసీఎస్ ఎంప్లాయీ సర్టిఫికేట్ క్వెరీ వ్యూ సమ్ నేమ్ ఇచ్చాను. అండ్ దెన్ దీంట్లో డేటా సోర్స్‌గా నేను ఐయామ్ యాడింగ్ దిస్ క్వెరీ. సో, ఆటోమేటిక్‌గా ఇక్కడ వచ్చింది. ఇప్పుడు వ్యూలో మాత్రం ఫీల్డ్స్ మనం చూపించాలి. ఏమేం ఫీల్డ్స్ చూపించాలి అనుకుంటున్నాం అనేది. సో, నేను ఎంప్లాయీ టేబుల్ నుంచి ఐ విల్ టేక్ ఎంప్లాయీ ఐడీ, నేమ్, డేట్ ఆఫ్ జాయినింగ్, ఏజ్, లొకేషన్, సాలరీ. ఇవన్నీ ఎంప్లాయీ టేబుల్ నుంచి తీసుకుంటున్నాను. అండ్ దెన్ ఫ్రమ్ ద సెకండ్ టేబుల్, చైల్డ్ టేబుల్, సర్టిఫికేట్స్ టేబుల్ నుంచి నేను ఐఎమ్ టేకింగ్ ఎంప్లాయీ ఐడి ఆల్రెడీ ఉంది కాబట్టి ఐఎమ్ టేకింగ్ సర్టిఫికేషన్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ ద రివార్డ్ పాయింట్స్. ఎగ్జామినేషన్‌కి ఏం రివార్డ్స్ వచ్చినాయి అనేది. సో, ఆల్ దీస్ ఫీల్డ్స్ ఐ హావ్ యాడెడ్ ఇన్ ద సెకండ్. సో, వీటిని అరేంజ్ చేస్తున్నాను. ఆల్ట్ అప్ యారో క్లిక్ చేసి ఫస్ట్ ఎంప్లాయీ ఐడి అండ్ దెన్ ఎంప్లాయీ నేమ్, దెన్ డేట్ ఆఫ్ జాయినింగ్, లొకేషన్, డేట్ ఆఫ్ జాయినింగ్, ఏజ్ పైన పెడదాం అండ్ దెన్ సాలరీ. నెక్స్ట్ ఈ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, రివార్డ్ పాయింట్స్. ఇట్లా క్వెరీ నుంచి వచ్చిన అవుట్పుట్ని నేను ఒక వ్యూ ఈజ్ నథింగ్ బట్ రీడ్ ఓన్లీ అనమాట. క్వెరీ నుంచి వచ్చిన అవుట్పుట్ని అది రన్ చేసి చూపిస్తుంది అనమాట. అండ్ వ్యూస్లో జాయిన్స్ ఉండవు. ఇట్ ఓన్లీ వర్క్స్ విత్ ఇన్ అ జాయిన్. వెరాజ్ ఏఓటీ క్వెరీస్లో మనకి జాయిన్స్ ఉంటాయి. ఓకే. సో, ఐఎమ్ వ్యూ కాబట్టి సింక్రనైజ్ చేసుకోవాలి. ఏఓటీ క్వెరీ అనేది సింక్రనైజ్ అవసరం. వ్యూస్ ఏమో కంపైల్ అయ్యి డేటాబేస్లో సేవ్ అవుతుంది. ఓన్లీ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇట్ విల్ గెట్ సేవ్డ్. సో, వీ హ్యావ్ టు సింక్రనైజ్ ఇట్. And then if you open the view, you can see all the information from the view. 2 టేబుల్స్ జాయిన్ అయిపోయి సింగిల్ టేబుల్ అయిపోయింది. ఓన్లీ ఎంప్లాయీ టేబుల్‌లో మనకు ఓన్లీ 001, 002, 003 అండ్ 004 కూడా ఉంది. కానీ ఇన్నర్ జాయిన్ చేయడం వల్ల మనకి 004కి సర్టిఫికేట్స్‌లో ఏం సర్టిఫికేట్స్ లేవన్నమాట. సో, అందుకని ఈ రికార్డ్ ఎక్స్‌క్లూడ్ అయిపోయింది. అండ్ ఈచ్ ఎంప్లాయీకి మల్టిపుల్ చైల్డ్ రికార్డ్స్ ఉండడం వల్ల పేరెంట్‌లో మనకి రికార్డ్స్ రిపీట్ అయినాయి అన్నమాట. సో, ఇక్కడ ఎంప్లాయీ టేబుల్‌లో ఎంప్లాయీ ఐడీ ఒకసారే ఉంది కదా! కానీ ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి రిపీట్ అయింది.
ఎందుకంటే వెన్ ఇట్ ఈస్ లింక్ టు ద చైల్డ్ టేబుల్, దానికి ఈ పేరెంట్ రికార్డ్‌కి 3 చైల్డ్స్ ఉండడం వల్ల ఈ పేరెంట్ రిపీట్ అయిందనమాట. ఎంబీ ఏజ్ అనేది పేరెంట్‌లోది, డేట్ ఆఫ్ జాయినింగ్, ఎంప్లాయీ ఐడీ నేమ్, లొకేషన్ ఇవన్నీ పేరెంట్ టేబుల్ రిపీట్ అయినాయి. సో, అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఏఓటీ క్వెరీ బిల్డ్ చేసాం కదా! డేటా ఇలా వచ్చింది. నౌ వాట్ ఐల్ డూ ఈస్ ఐల్ ట్రై టు బిల్డ్ ద సేమ్ ఏఓటీ క్వెరీ త్రూ లాజిక్. దాన్ని డైనమిక్ క్వెరీ అంటాం. ఏఓటీ ఇప్పుడు ఇక్కడ డెవలప్ చేసిన ఏఓటీ క్వెరీనే సేమ్ మనం త్రూ కోడ్ డెవలప్ చేస్తే దాన్ని డైనమిక్ క్వెరీ అంటాం. అండ్ దానికి డైనమిక్ అనే పేరు ఎందుకు వచ్చిందో ఆ ఫీచర్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఫస్ట్ ఐ జస్ట్ క్రియేట్ దిస్ క్వెరీ. సేమ్ క్వెరీ మనం ఏం చేసామో త్రూ కోడ్ చేద్దాం. అయితే ఇక్కడ మీకు ఏఓటీలో క్రియేట్ చేసే క్వెరీ మీద కొంచెం గ్రిప్ ఉండాలి అండ్ యూ హ్యావ్ టు కంపేర్ ఇట్ విత్ దట్ ఏఓటీ క్వెరీ. అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఐఎమ్ క్రియేటింగ్ ఎ న్యూ జాబ్. దీని పేరు ఐఎమ్ పుట్టింగ్ ఐకేసిఎస్ డైనమిక్ క్వెరీ. ఓకే. So now we'll see side by side both AOT query and dynamic query. Okay. Um, the AOT query, maybe if you want, I'll create it one more time. First of all, మనము డైనమిక్ క్వెరీ అంటే ఈ ఏఓటీలో ఉన్న క్వెరీనే త్రూ కోడ్ డెవలప్ చేసేది డైనమిక్ క్వెరీ అని చెప్తున్నాను కదా! అలా బిల్డ్ చేయడానికి మనకి యూజ్ అయ్యే క్లాసెస్ పేరు క్వెరీ, క్వెరీ బిల్డ్ డేటా సోర్స్ ఇదొకటి అండ్ క్వెరీ బిల్డ్ రేంజ్. అట్లా 3 క్లాసెస్ ఉన్నాయి. వాటిని యూజ్ చేస్తామన్నమాట. ఏది దేనికి అనేది చెప్తాను. ఇప్పుడు క్రియేట్ చేసిన క్వెరీనే మళ్ళీ ఇంకోసారి క్రియేట్ చేస్తున్నాను సైడ్ బై సైడ్. సో ఫస్ట్ స్టెప్ ఏం చేసాము? న్యూలోకెళ్ళి క్వెరీ అని క్రియేట్ చేసాం. రైట్. సో ఈ క్వెరీ క్రియేట్ చేయగానే ఏముంది దీంట్లో అంతా ఎంప్టీ. నథింగ్, ఏం లేదనమాట. సో ఈ క్వెరీని క్రియేట్ చేయడం త్రూ కోడ్ క్రియేట్ చేయాలంటే మనం చేసేది ఈ స్టేట్మెంట్. క్వెరీ అనే క్లాస్ ఉంటుంది. దానికి ఫస్ట్ బఫర్ క్రియేట్ చేస్తాం. లైక్ క్యూ అని క్రియేట్ చేయొచ్చు ఆర్ యూ కెన్ క్రియేట్ కన్ఫ్యూజన్ లేదు అంటే యూ కెన్ క్రియేట్ ఎంప్లాయీ సర్టిఫికేట్ క్వెరీ. ఓకే. ఆర్ ఎస్ ఈఎంపీ క్వెరీ అని పెట్టండి, సింపుల్గా షార్ట్గా ఉంటుంది. సో క్వెరీ అనే క్లాస్కి ఐ క్రియేటెడ్ ఎ బఫర్ అండ్ దెన్ దీన్ని ఇన్స్టాన్షియేట్ చేయాలి. ఓకే. అప్పుడే దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. సో క్వెరీ బఫర్ క్వెరీ ఈక్వల్ టు న్యూ క్వెరీ క్లాస్. ఇది ఇన్స్టాన్షియేషన్ చేసే మన కోడ్ అనమాట. సో ఇక్కడ నేను క్వెరీ క్రియేట్ చేశాను కదా, రైట్ క్లిక్ ఇచ్చి ఆ స్టెప్ అండ్ ఈ కోడ్ డస్ ద సేమ్ థింగ్. ఓకే. ఇక్కడ ఒక ఏఓటీ క్వెరీ నేను గ్రాఫికల్గా క్రియేట్ చేశాను. ఇక్కడ ఏం చేశానంటే త్రూ కోడ్ క్రియేట్ చేశాను అనమాట. ఇది రన్ చేసినప్పుడు ఇది రన్ టైమ్లో జస్ట్ క్రియేట్ అవుతుంది, తర్వాత పోతుందనమాట. స్టాటిక్ క్వెరీ అనేది ఏంటి, అక్కడ ఫిక్స్డ్గా ఉంటుంది, ఏఓటీలో ఉంటుంది అండ్ గ్రాఫికల్గా కనిపిస్తుంది, దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. ఈ ఏఓటీ క్వెరీ ఏంటి, మనకు వన్ టైం యూసేజ్ అనమాట. మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి అట్లా కుదరదు. ఏఓటీ క్వెరీ మళ్ళీ యూజ్ చేసుకోవాలంటే మళ్ళీ ఎక్కడెక్కడ కావాలో ఈ కోడ్ మళ్ళీ రాసుకుంటూ ఉండాలన్నమాట. ఇదైతే ఒక చోట డిజైన్ చేసి పెట్టుకొని కావాల్సిన చోట యూజ్ చేసుకోవచ్చు. ఐల్ షో హౌ యూ కెన్ కాల్ దిస్ క్వెరీ ఇన్ ద లాజిక్. అండ్ ఫస్ట్ స్టెప్ ఏంటి, క్వెరీ క్రియేట్ చేశా. ఇక్కడ కూడా సేమ్ క్వెరీ క్రియేట్ చేశాను. రైట్, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ ఈ రెండింటిని కంపేర్ చేయండి. రెండు కంపేర్ చేస్తేనే మీకు ఏం జరుగుతుందని అర్థమవుతుంది. అండ్ ఈ సింటాక్సెస్ కూడా సేమ్ ఇంతే ఉంటాయి, దే వోంట్ బి చేంజ్. మీరు ఏ క్వెరీ క్రియేట్ చేసినా కూడా ఇవే క్లాసెస్ ఇదే సింటాక్స్ ఫాలో అవుతారు. సో ఇది కొంచెం ట్రిక్కీగా ఉన్నా కూడా యూ డోంట్ హ్యావ్ టు వరీ. అండ్ మీరు ఈవెన్ బ్లాగ్స్లోకి వెళ్ళి హౌ టు క్రియేట్ ఏ డైనమిక్ క్వెరీ అని కొట్టారనుకోండి, అక్కడ కూడా మీకు క్లియర్గా
బ్లాక్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ఉంది డైనమిక్ క్వెరీ. డైనమిక్ క్వెరీ ఇన్ ఎక్స్‌ప్లెయిన్ చాలా బ్లాక్స్ ఉంటాయి. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. సో, క్వెరీ ఈక్వల్ టు న్యూ క్వెరీ. నెక్స్ట్ క్వెరీ బిల్డ్ డేటా సోర్సెస్. ఇట్లా అన్నీ గా మొత్తం అన్ని డెమాన్‌స్ట్రేట్ చేసి ఉంటాయన్నమాట. యూ కెన్ ఫైండ్ ఎన్ నంబర్ ఆఫ్ బ్లాక్స్. సో, ఫస్ట్ అబ్జర్వ్ ద సింటాక్స్ క్లియర్‌లీ. నెక్స్ట్ మనం యూజ్ చేసే ఇంకొక బఫర్ పేరు ఇంకో క్లాస్ పేరు సారీ క్వెరీ బిల్డ్ డేటా సోర్స్. ఇది దేనికి అంటే క్వెరీలో డేటా సోర్సెస్ యాడ్ చేయడానికి వాడతాం. ఇప్పుడు నేను ఏమేం డేటా సోర్స్ యాడ్ చేయబోతున్నాను? క్వెరీ బిల్డ్ డేటా సోర్స్ ఎంప్లాయీ ఒకటి అండ్ క్వెరీ బిల్డ్ డేటా సోర్స్ సర్టిఫికేట్స్ ఒకటి. సో, ఒక్కొక్క దానికి ఒక బఫర్ క్రియేట్ చేశాను. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఐ హావ్ క్రియేటెడ్ దిస్ క్వెరీ ఇన్స్టాన్షియేషన్. ఫస్ట్ ఇప్పుడు వేరియబుల్ డిక్లరేషన్స్ ఉండాలి కాబట్టి వేరియబుల్స్ అన్ని పైన డిక్లేర్ చేస్తున్నాను నేను. ఇక్కడి నుంచి కోడ్ స్టార్ట్ అయినట్టు అనమాట. దీనికి కావాలంటే విడదీసి ఇలా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ సెమీకోలన్ పెట్టేసి అది వేరియబుల్ డిక్లరేషన్ అక్కడి వరకు ఆపేసి యూ కెన్ స్టార్ట్ రైటింగ్ ఇట్ ఫ్రమ్ హియర్. ఈ ఎంప్లాయీ క్వెరీ బఫర్ తీసుకుని ఎంప్లాయీ క్వెరీ బఫర్ ఈక్వల్ టు న్యూ క్వెరీ అని ఇక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ వేరియబుల్ డిక్లరేషన్స్ పెట్టుకోవచ్చు. ఓకే. ఇంకో క్లాస్ మనం యూజ్ చేసేది ఏంటి అంటే క్వెరీ బిల్డ్ రేంజ్. ఇది ఇంకా అప్పుడే పిక్చర్‌లోకి రాలేదు. నేను జస్ట్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. క్యూబీఆర్ అని పెడదాం ప్రెజెంట్ టైమ్ బీయింగ్‌కి. ఆర్ ఎల్స్ ఐల్ రిమూవ్ ఇట్ వచ్చినప్పుడు చూద్దాము. సో, ఫస్ట్ ఇప్పుడు డేటా సోర్స్. సో, ఇందాక నేను డిజైన్‌లో నెక్స్ట్ చేసిన స్టెప్ ఏంటి? క్వెరీ క్రియేట్ చేసిన తర్వాత క్వెరీకి సమ్ నేమ్ ఇచ్చుకుంటా. ప్రెజెంట్ ఇక్కడ నేమ్ అదే ఉంచేస్తున్నాను. డేటా సోర్స్‌లో ఒక డేటా సోర్స్ యాడ్ చేస్తాం. రైట్? ఐదర్ న్యూ డేటా సోర్స్ అని క్లిక్ చేసి ప్రాపర్టీస్‌లోకెళ్ళి ఆహ్, ఏ టేబుల్ కావాలో ఆ టేబుల్‌ని సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ. దట్ ఈస్ వన్ వే ఆర్ ఎల్స్ యూ కెన్ డైరెక్ట్‌లీ డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. ఎట్లా అయినా చేయొచ్చు. సో, నేను కిందే టేబుల్ ఉంది కాబట్టి ఐయామ్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాపింగ్ ద టేబుల్. సో, ఫస్ట్ పేరెంట్ టేబుల్ ఏంటి ఐసీఎస్ ఎంప్లాయీ కదా! దాన్ని తీసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఓకే. ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. అండ్ దెన్ డైనమిక్ ఎస్ అని సెట్ చేసుకున్నాను దీనికి. వేర్ ఈస్ దిస్ డైనమిక్ ఎస్? ఓకే. సో, ఓవరాల్‌గా ఈ క్వెరీకి ఒక డేటా సోర్స్ యాడ్ చేశాను. సో, ఈ సేమ్ స్టెప్ త్రూ కోడ్ చేయాలంటే మనం ఇందులో క్వెరీ ఏది? ఈ బఫరే గదా! ఇదే కదా నేను క్రియేట్ చేసింది. క్వెరీ క్లాస్‌కి క్రియేట్ చేసిన బఫర్ ఇదే క్వెరీ అనమాట. ఈ లైన్‌తో క్వెరీ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఈ క్వెరీ కింద ఏం చేయాలి నేను? డేటా సోర్స్ యాడ్ చేయాలి. ఈ క్వెరీ కింద ఉన్న నోడ్స్ అబ్జర్వ్ చేయండి. డేటా సోర్స్ నోడ్ ఒకటుంది. తర్వాత డిపెండెంట్ ఆపోజిట్స్ కాంపోజిట్ క్వెరీ ఉంది. డేటా సోర్స్ చూస్తే డేటా సోర్స్ యాడ్ చేశాడు. దాని కింద మళ్ళీ ఫీల్డ్స్, రేంజెస్, గ్రూప్ బై, హ్యావింగ్, ఆర్డర్ బై ఇవన్నీ ఉన్నాయి. రైట్? ఫస్ట్ థింగ్ అయితే డేటా సోర్స్ యాడ్ చేశాడు. ఇప్పుడు నేను కూడా డేటా సోర్స్ యాడ్ చేయాలి. దానికి మనం రాసే సింటాక్స్ ఏంటంటే క్వెరీ డాట్ యాడ్ డేటా సోర్స్. యాడ్ డేటా సోర్స్ అని దీంట్లో మెథడ్ ఉంటుంది ఈ క్లాస్‌లో. యాడ్ డేటా సోర్స్. ఓకే. ఈ యాడ్ డేటా సోర్స్‌ని యూజ్ చేసి మనం ఒక డేటా సోర్స్‌ని యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఎలా అయితే నేను గ్రాఫికల్‌గా ఒక డేటా సోర్స్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసాను. సేమ్ థింగ్ నేను త్రూ కోడ్ చేస్తున్నాను ఇక్కడ. అయితే ఈ యాడ్ డేటా సోర్స్ మెథడ్ ఈ క్వెరీ క్లాస్‌లో ఉంది కదా! దానికి ఇన్‌పుట్ పారామీటర్స్ ఏమడుగుతుంది? ఇట్ ఈస్ ఆస్కింగ్ ద టేబుల్ ఐడీ. మనం ఏ టేబుల్‌ని యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ టేబుల్ ఐడీ అడుగుతుంది. అండ్ వి నో దట్ టేబుల్ ఐడీ ఫెచ్ చేసుకోవాలంటే మనం యూజ్ చేసే ఫంక్షన్ పేరు టేబుల్ నమ్. సో, టేబుల్ నమ్ యూజ్ చేసి నేను ఏ టేబుల్‌ని యాడ్ చేస్తున్నాను ఫస్ట్ ఐకేసీఎస్ ఎంప్లాయీని. సో, ఇక్కడ కూడా ఐకేసీఎస్ ఎంప్లాయీ. అండ్ టేబుల్ నేమ్ ఫంక్షన్ యూజ్ చేసేటప్పుడు నేమ్ ఆఫ్ ద టేబుల్ ఎగ్జాక్ట్ ఏఓటీలో ఏది ఉందో అదే ఇవ్వాలి. బఫర్ నేమ్స్ అలాంటివి ఇవ్వకూడదు. ఓకే. సో, ఇక్కడ నేను టేబుల్‌ని పాస్ చేశాను. సో, ఐ హావ్ యాడెడ్ ద డేటా సోర్స్ టు ద క్వెరీ. దీన్ని క్వెరీకి డేటా సోర్స్‌గా యాడ్ చేసేసాను. ఇది ఫస్ట్ స్టెప్ అయింది కదా! అయితే ఈ యాడ్ చేసిన డేటా సోర్స్‌ని నేను ఒక బఫర్‌లోకి కాపీ చేసుకోవాలి.
ఇప్పుడు ఇది డేటా సోర్స్ బఫర్ కదా! క్వెరీ బిల్డ్ డేటా సోర్స్. ఏ డేటా సోర్స్ అయితే యాడ్ అయిందో దానికి నేను క్రియేట్ చేసిన బఫర్. ఆ బఫర్‌లోకి కాపీ చేసుకోవాలి. ఈక్వల్ టు థిస్. ఓకే. అండ్ దెన్ టెర్మినేటింగ్ ద స్టేట్మెంట్. సో, ఇప్పుడు నేను క్వెరీ కింద యాడ్ డేటా సోర్స్ మెథడ్ యూజ్ చేసి టేబుల్ నమ్ ఫంక్షన్ యూజ్ చేసి టేబుల్ పాస్ చేశాను. సో, దీనివల్ల సేమ్ ఇక్కడ నేను ఎలా అయితే టేబుల్ యాడ్ చేశానో ఇక్కడ ఈ టేబుల్ యాడ్ అయిందన్నమాట. ఈ యాడ్ అయిన టేబుల్‌ని నేను ఒక బఫర్‌లోకి క్వెరీబుల్ డేటా సోర్స్ బఫర్‌లోకి తీసుకుంటున్నాను. బికాజ్ అది ఒక డేటా సోర్స్ కదా యాడ్ అయింది. దాని బఫర్ ఇట్లా దీంట్లో ఈ క్లాస్‌కి అసైన్ చేస్తామన్నమాట. సో, క్యూబీడీఎస్ ఎంప్లాయీ అనే బఫర్‌లోకి ఇది కాపీ అయింది. నెక్స్ట్ దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ ఏముంటే అవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఏమున్నాయి? రేంజెస్ ఉన్నాయి, గ్రూప్ బై ఉంది, హ్యావింగ్ ఉంది, ఆర్డర్ బై ఉంది. అండ్ దీని కింద మళ్ళీ ఇంకో డేటా సోర్స్ కూడా ఉంది. రైట్. ఆహ్, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ నేనేం చేశాను? ఎంప్లాయీ టేబుల్ యాడ్ చేయగానే నెక్స్ట్ దాని కింద ఇంకో డేటా సోర్స్‌ని యాడ్ చేశాను. దీని చైల్డ్ డేటా సోర్స్‌ని దాని కింద యాడ్ చేశాననమాట. సో, సేమ్ థింగ్ ఐఎమ్ డూయింగ్ నౌ వన్స్ అగైన్ ఇన్ దిస్ న్యూ క్వెరీ. ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ డేటా సోర్స్‌లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. రైట్. ఎక్కడ యాడ్ చేశాను? ఫస్ట్ డేటా సోర్స్ కింద ఉన్న డేటా సోర్స్‌లోకి యాడ్ చేశాను. సో, ఇక్కడ ఫస్ట్ డేటా సోర్స్ మన కోడ్‌లో చూసుకుంటే ఫస్ట్ డేటా సోర్స్ ఏది? ఇది క్యూబీడీఎస్ ఎంప్లాయీ. సో, క్యూబీడీఎస్ ఎంప్లాయీ తీసుకొని ఇప్పుడు నేను సేమ్ ఇక్కడ ఏదైతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చేశానో అదే నేను ఇక్కడ త్రూ కోడ్ చేస్తున్నాను. క్యూబీడీఎస్ ఎంప్లాయీ డాట్ మళ్ళీ అగైన్ యాడ్ డేటా సోర్స్. ఫస్ట్ డేటా సోర్స్ ఎక్కడ యాడ్ చేశాను? క్వెరీ కింద యాడ్ చేశాను. అందుకని ఇక్కడ క్వెరీ డాట్ యాడ్ డేటా సోర్స్ వాడాను. బికాజ్ ఫస్ట్ డేటా సోర్స్ యాడ్ అయింది క్వెరీ కింద. కానీ సెకండ్ టైమ్ యాడ్ అయిన డేటా సోర్స్ ఈ డేటా సోర్స్ కింద యాడ్ అయింది. అందుకని సెకండ్ టైము నేను ఎంప్లాయీ క్వెరీ డాట్ యాడ్ డేటా సోర్స్ తీసుకోకుండా క్యూబీడీఎస్ ఎంప్లాయీ అంటే ఈ ఫస్ట్ డేటా సోర్స్ డాట్ యాడ్ డేటా సోర్స్ వాడుతున్నాను. అండ్ దీంట్లో కూడా సేమ్ పారామీటర్ టేబుల్ ఐడి అడుగుతుంది. సో, ఐ హ్యావ్ టు యూజ్ ద ఫంక్షన్ టేబుల్ నమ్ ఆఫ్ నేను ఏ టేబుల్ యాడ్ చేయాలనుకుంటున్నానో ఆ టేబుల్. ఐకేసిఎస్ ఎంప్లాయీ సర్టిఫికేషన్స్. రైట్. అండ్ దెన్ దీన్ని క్లోజ్ చేశాను. అండ్ ఇందాకలాగే ఇది కూడా ఒక డేటా సోర్స్ కదా! దీన్ని కూడా బఫర్‌లో కాపీ చేసుకోవాలి. దానికి నేను ఇందాకడ ఇక్కడ క్రియేట్ చేసిన బఫర్ ఉంది కదా! అది ఈక్వల్ టు దిస్ డేటా సోర్స్. ఓకే. సో, ఫస్ట్ డేటా సోర్స్ ఏమో డైరెక్ట్‌గా క్వెరీ కింద యాడ్ చేశాను. డైరెక్ట్‌గా క్వెరీ కింద యాడ్ డేటా సోర్స్ అని చెప్పి యాడ్ చేశాను. ఇక్కడ కూడా డైరెక్ట్ క్వెరీ కిందే ఉంది కదా డేటా సోర్స్. అందుకని క్వెరీ కింద డైరెక్ట్ యాడ్ డేటా సోర్స్ ఇది. ఇది కూడా క్వెరీ కింద డైరెక్ట్ యాడ్ డేటా సోర్స్. బట్ సెకండ్ టైమ్ వచ్చేసరికి ఇక్కడ యాడ్ డేటా సోర్స్ అనేది ఐకేసీఎస్ ఎంప్లాయీ కింద యాడ్ అయింది. అందుకే ఇక్కడ నేను క్యూబీడీఎస్ సర్టిఫికేట్స్ ఈక్వల్ టు ఐకేసీఎస్ ఎంప్లాయీ క్యూబీడీఎస్ ఎంప్లాయీ ఫస్ట్ డేటా సోర్స్ కింద యాడ్ డేటా సోర్స్ చేశాను మళ్ళీ. ఇక్కడ నేను మళ్ళీ ఇట్లా ఎంప్లాయీ క్వెరీ డాట్ డేటా సోర్స్ అని రాయలా. ఇట్లా రాయలేదు. ఇలా రాస్తే అర్థం ఏంటంటే ఈ డేటా సోర్స్ కింద ఇంకో డేటా సోర్స్ యాడ్ చేశాను అనుకోండి సైడ్ బై సైడ్. ఇప్పుడు ఇలా యాడ్ చేశాను అనుకోండి పక్క పక్కన ఎంప్లాయీ కింద పక్కన ఇంకో డేటా సోర్స్ యాడ్ చేశాను అనుకోండి అప్పుడు ఇలా రాసుకోవాలి. బికాజ్ అది డైరెక్ట్ క్వెరీ కింద డేటా సోర్స్ కాబట్టి. బట్ నేను యాడ్ చేసింది ఎక్కడ? ఫస్ట్ డేటా సోర్స్ కింద యాడ్ చేశాను. రైట్. సో, అందుకని ఐయామ్ డిలీటింగ్ దిస్. అందుకని ఇక్కడ మనం ఈ ఫస్ట్ డేటా సోర్స్ క్యూబీడీఎస్ ఎంప్లాయీ కింద యాడ్ డేటా సోర్స్ అని దాని కింద యాడ్ చేసామన్నమాట. సో, దిస్ ఈస్ ద సెకండ్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ డేటా సోర్స్ యాడ్ చేసాం. తర్వాత ఏం చేసాము? వి ఆర్ యాడింగ్ రిలేషన్. రిలేషన్ యాడ్ చేయడానికి మనకి 2 రకాల విధాలున్నాయి. ఒకటేంటి? ఈ సెకండ్ డేటా సోర్స్ ప్రాపర్టీస్‌లో నాకు రిలేషన్స్ అని ఒకటుంది. దాన్ని ఎస్ అని పెట్టేసుకోవచ్చు. ఎస్ పెట్టి ఎంటర్ కొడితే ఆటోమేటిక్‌గా మనకి టేబుల్ లెవెల్‌లో ఏ రిలేషన్ అయితే వీటి మధ్యన ఉందో ఆ రిలేషన్ వస్తది. మీరు ఇక్కడికెళ్ళి రిలేషన్స్ ఎక్స్‌పాండ్ చేస్తే సర్టిఫికేట్స్‌లో ఇదే కదా ఐకేసీఎస్ ఎంప్లాయీ రిలేషన్.
ఇదే రిలేషన్ ఆటోమేటిక్‌గా ఇక్కడ వచ్చేసింది యెస్ పెట్టంగానే. రైట్? సో, ఇదే స్టెప్ నేను త్రూ కోడ్ చేయాలనుకుంటే ఇక్కడ క్యూబిడిఎస్ డాట్ రిలేషన్స్. రిలేషన్స్ అని కొడితే ఆ సింబల్ కూడా చూడండి ఎలా ఉందో. ఇది మెథడ్ కాదు. ఇవన్నీ మెథడ్స్. ఇవన్నీ వేరే కలర్‌లో ఇలా కనపడుతున్నాయి కదా! దీస్ ఆర్ మెథడ్స్. బట్ రిలేషన్స్ అనేవి చూడండి. ఇలా బాక్స్‌లో వచ్చి లైన్స్ వస్తుంది. దిస్ ఈస్ ప్రాపర్టీస్. మీరు సర్టిఫికేట్స్‌లో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని మీరు త్రూ కోడ్ కాల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకేమున్నాయి జాయిన్ మోడ్ గాని ఆర్ అప్డేట్ అని ఉంది కదా! ఇక్కడ. అప్డేట్ అనే ప్రాపర్టీ ఉంది. అప్డేట్ ప్రాపర్టీని కాల్ చేయాలంటే అప్డేట్. ప్రాపర్టీ అప్డేట్. సింబల్ కూడా చూడండి అప్డేట్ అని ఉంది. ఇంకేముంది ఎనేబుల్డ్ అని ఉంది. ఎనేబుల్డ్ కాల్ చేయాలంటే ఈఎన్ఏబిఎల్ఈడి. అట్లా ఈ డేటా సోర్స్‌లో ఉన్న ఏ ప్రాపర్టీనైనా మీరు కాల్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఏంటి కాన్కరెన్సీ మోడల్ అని ఉంది. కాన్కరెన్సీ మోడల్ అది కూడా వచ్చింది మనకి. నెక్స్ట్ పాలసీ కంటెక్స్ట్ అంట. ఇదిగోండి పాలసీ కంటెక్స్ట్. అట్లా ఇక్కడ ఉన్న ప్రతి ప్రాపర్టీని మనం కోడ్ కాల్ చేసుకోవచ్చు. లేబుల్ కూడా ప్రాపర్టీ వచ్చింది ఇక్కడ. అలాగే కంపెనీ కావాలంటే కంపెనీని కూడా కాల్ చేసుకోవచ్చు. ఎనీ ప్రాపర్టీ యూ కెన్ కాల్ హియర్. సో ఇక్కడ నేను రిలేషన్స్ ట్రూ చేశాను కదా! దీంట్లో రిలేషన్స్ ట్రూ అని సెట్ చేశాను. అదే రిలేషన్స్ ఎస్ అని సెట్ చేశాను. సో దాన్ని త్రూ కోడ్ సెట్ చేయాలంటే నేను రిలేషన్స్ అనే మెథడ్‌ని కాల్ చేసి ఓపెన్ చేస్తే ఇట్ విల్ ఆస్క్ యెస్ ఆర్ నో బూలియన్ లాగా అన్నమాట. సో ట్రూ అని పెట్టేసుకుంటే ఆటోమేటిక్‌గా టేబుల్‌లో ఉన్న రిలేషన్ తీసేసుకుంటది. ఇక్కడ ఎలా అయితే తీసుకుందో అట్లా తీసేసుకుంటుంది. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ యాడింగ్ ద రిలేషన్స్. అండ్ అనదర్ వే మనం ఎట్లా యాడ్ చేస్తున్నాము? ఇప్పుడు ఐ విల్ రిమూవ్ దిస్ రిలేషన్ ప్రాపర్టీ. నోకి సెట్ చేసేసాను. సో రిలేషన్ పోయింది. మాన్యువల్‌గా యాడ్ చేసుకుంటాం రిలేషన్. అప్పుడు ఏం చేస్తాం రైట్ క్లిక్ ఇచ్చి న్యూ రిలేషన్ అని క్లిక్ చేసి దాంట్లో ప్రాపర్టీస్‌లో ఇందులో ఫీల్డ్ ఏంటి? ఆ పేరెంట్ ఫీల్డ్ ఏంటి? 2 సెలెక్ట్ చేసుకుంటాం. దీంట్లో ఫీల్డ్ వచ్చి ఎంప్లాయీ ఐడి, రిలేటెడ్ ఫీల్డ్ వచ్చి ఎంప్లాయీ ఐడి. అంటే ఐకేసీఎస్ ఎంప్లాయీ ఐడి, ఐకేసీఎస్ ఎంప్లాయీ సర్టిఫికేట్స్‌లో ఎంప్లాయీ ఐడి 2 రిలేట్ చేసాం. సీ ద ఈక్వేషన్ హియర్ క్లియర్‌లీ. సో రిలేటెడ్ ఫీల్డ్ 2 సెలెక్ట్ చేసుకున్నా అనమాట. ఫీల్డ్ అండ్ ఇట్లా ఈక్వేషన్ ఫార్మ్ అయింది. రైట్. క్వెరీస్‌లో ఏంటంటే మనకి కొంచెం రిలేషను మనకి టేబుల్స్‌లో ఏంటి రిలేషన్ ఇచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ ఏ టేబుల్‌కి అయితే రిలేషన్ క్రియేట్ చేస్తున్నామో అది కనపడుతూ ఉంటది కొంచెం. సెలెక్ట్ స్టేట్మెంట్స్‌లో కూడా మీరు సెలెక్ట్ స్టేట్మెంట్ రాసి వేర్ కండిషన్ రాస్తారు కదా! సెలెక్ట్ టేబుల్ రాశారనుకోండి. సమ్ టేబుల్ వేర్ కండిషన్‌లో టేబుల్ 1 అని రాస్తాం ఫస్ట్. టేబుల్ 1 రాసి డాట్ దాంట్లో ఫీల్డ్ ఏదోటి ఇచ్చి ఈక్వల్ టు సెకండ్ టేబుల్ ఆర్ సమ్ వాల్యూ పాస్ చేస్తాం. సెకండ్ టేబుల్ 2 డాట్ దాంట్లో సమ్ ఫీల్డ్ ఇట్లా ఇస్తాం కదా! సో వేర్ కండిషన్‌లో ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఇది పెట్టుకుంటాం. సెలెక్ట్ స్టేట్మెంట్స్ రాస్తున్నప్పుడు. ఏఓటి క్వెరీలో ఏంటంటే లెఫ్ట్ సైడ్ పేరెంట్ టేబుల్ మెన్షన్ చేస్తాము. రైట్ సైడ్ చైల్డ్ టేబుల్ పెడతాం. సో సెకండ్ టైప్ ఆఫ్ రిలేషన్ యాడింగ్ ఎలా అయితే నేను మాన్యువల్‌గా యాడ్ చేశానో దాన్ని త్రూ కోడ్ చేయాలంటే మనం ఇలా చేయాలి. ఇది ఈ డేటా సోర్స్‌కి యాడ్ చేస్తున్నాను కాబట్టి సర్టిఫికేట్స్‌కి నేను ఈ బఫర్ తీసుకోవాలి. క్యూబిడిఎస్ సర్టిఫికేట్స్. డాట్ దానికో మెథడ్ ఉంది. యాడ్ లింక్ అనే మెథడ్‌ని యూజ్ చేసి మనం ఇక్కడ చూడండి పేరెంట్ ఫీల్డ్ ఐడి అడుగుతుంది. అండ్ ఈ కరెంట్ దాని ఫీల్డ్ ఐడి అడుగుతుంది. మామూలు సెలెక్ట్ స్టేట్మెంట్స్‌లో అయితే మనం ఫస్ట్ ఏ ఫీల్డ్ ఇస్తాము? ఏ టేబుల్ మీద అయితే సెలెక్ట్ రాస్తున్నామో వేర్ కండిషన్‌లో లెఫ్ట్ సైడ్ ఆ ఫీల్డ్ ఇస్తాం. ఈ డైనమిక్ క్వెరీస్‌లో మాత్రం ఫస్ట్ పేరెంట్ ఫీల్డ్ ఇస్తాము. కామా ఇచ్చి తర్వాత ఈ సర్టిఫికేట్స్ ఏ టేబుల్‌లో అయితే రిలేషన్ చేస్తున్నామో ఆ ఫీల్డ్ ఇస్తామనమాట. అది ఒకటి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. యూ హావ్ టు రిమెంబర్ అండ్ ఫాలో దట్. అయితే ఇక్కడ ఏం అడుగుతుంది ఓవరాల్‌గా ఫీల్డ్ ఐడీస్ అడుగుతుంది. పేరెంట్ ఫీల్డ్ ఐడి అండ్ చైల్డ్ ఫీల్డ్ ఐడి. ఏ ఫీల్డ్స్ అయితే రిలేట్ చేస్తున్నామో ఆ 2 ఫీల్డ్స్ యొక్క ఫీల్డ్ ఐడీస్ అడుగుతుంది. అండ్ ఫీల్డ్ ఐడి తెచ్చుకోవాలంటే మనం యూజ్ చేసే ఫంక్షన్ పేరు ఫీల్డ్ నమ్. ఫీల్డ్ నమ్‌లోకి మనం ఏం పాస్ చేస్తాం టేబుల్ నేమ్ అండ్ ఫీల్డ్ నేమ్. సో ఫస్ట్ ఏ ఫీల్డ్ అడిగింది పేరెంట్ ఫీల్డ్. ఇక్కడ సర్టిఫికేట్స్‌కి పేరెంట్ టేబుల్ ఏంటి?
క్యూబిడిఎస్ ఎంప్లాయీ. సో బఫర్ నేమ్ ఇవ్వకూడదు. ఫీల్డ్ నేమ్లో మనం టేబుల్ నేమ్, ఫీల్డ్ నేమ్ ఎగ్జాక్ట్గా ఇవ్వాలి. సో ఐకేసిఎస్ ఎంప్లాయీ కామా ఎంప్లాయీ ఐడి. ఎంప్లాయీ ఐడి మనకి డ్రాప్ డౌన్ రాదు, క్లియర్గా ఫీల్డ్ చూసుకొని మనం టైప్ చేయాలి. నెక్స్ట్ కామా, ఇది ఒక ఫీల్డ్ ఐడి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇదంతా ఒక ఫీల్డ్ ఐడి. ఏం ఫీల్డ్ ఐడి అంటే ఎంప్లాయీ టేబుల్లో ఈ ఎంప్లాయీ ఐడి యొక్క ఫీల్డ్ ఐడి అనమాట. నెక్స్ట్ ఇంకో ఫీల్డ్ ఐడి అడుగుతుంది, పారామీటర్ అది. ఫస్ట్ పేరెంట్ ఫీల్డ్ ఐడి అడుగుతుంది, సెకండ్ చైల్డ్ ఫీల్డ్ ఐడి. ఇది అంటే ఈ కరెంట్ డేటా సోర్స్ ఫీల్డ్ ఐడి. సో మళ్ళీ ఫీల్డ్ నెంబర్ రాసుకోవాలి. ఫీల్డ్ ఐడి అడిగినప్పుడల్లా మనం ఫీల్డ్ నెంబర్ రాసుకోవాలి. సో ఈసారి మళ్ళీ ఫీల్డ్ నెంబర్ రాసుకొని దిస్ టైమ్ ఐఎమ్ యూజింగ్ ఐకేసిఎస్ ఎంప్లాయీ ఎంప్లాయీ సర్టిఫికేషన్స్ కామా, దీంట్లో ఫీల్డ్ పేరు కూడా సేమ్ కదా, ఎంప్లాయీ ఐడి. డ్రాప్ డౌన్ రాదు కాబట్టి కరెక్ట్గా టైప్ చేసుకోవాలి. సో ఫస్ట్ పారామీటర్ పాస్ చేశాను, తర్వాత సెకండ్ ఫీల్డ్ ఐడి కూడా పాస్ చేశాను. సో యాడ్ లింక్ మెథడ్ క్లోజ్ చేసేసాను. ఓకే, ఐ టెర్మినేటెడ్. సో ఇది ఈ రిలేషన్స్ని యాడ్ చేయడం అనమాట. ఇక్కడ నేను మాన్యువల్గా రిలేషన్ యాడ్ చేశాను కదా, ఎంప్లాయీ ఐడికి కావాలనుకుంటే ఇందులో ఉన్న నేమ్ని, ఇంకొక నేమ్ని, అట్లా ఏది కావాలంటే అలా టేబుల్ రిలేషన్ కాకుండా వేరే ఏమైనా రిలేషన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మనము ఇలా వాడతాం అనమాట మాన్యువల్గా. ఆర్ఎల్స్ దీంతో పాటు ఇంకొక రిలేషన్ కూడా యాడ్ చేయాలనిపించింది అనుకోండి, ఈ టేబుల్కి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో సమ్ డేట్ ఉంది, దీంట్లో సమ్ డేట్ ఉంది, అది కూడా జాయిన్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. టేబుల్లో ఆ రిలేషన్ లేదు, కానీ ఇక్కడ మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ రిలేషన్ ట్రూ అనే ఫీచర్ వాడకుండా ఇట్లా మాన్యువల్గా యాడ్ చేసుకుంటాం. ఇక్కడ కూడా అంతే, రిలేషన్ ట్రూ అంటే ఆటోమేటిక్గా టేబుల్లో ఉన్న రిలేషన్ పనిచేసేస్తుంది. అది కాకుండా నేనే చెప్తాను ఏ ఏ ఫీల్డ్స్తో లింక్ అవ్వాలో నేనే స్పెసిఫై చేస్తాను, దాని ప్రకారమే లింక్ అవ్వు అని చెప్పినప్పుడు మనం యాడ్ లింక్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ సేమ్ సింటాక్స్ అండ్ సేమ్ మెథడ్స్, అన్నిటికీ ఇదే యూజ్ చేస్తాం డైనమిక్ క్వెరీస్కి. సో ఈవెన్ గూగుల్ చేసినా కూడా మీకు నీట్గా సింటాక్స్ అన్నీ వచ్చేస్తుంది. క్వెరీ బిల్డ్ అండ్ ఇక్కడ ఇతను ఒకటే డేటా సోర్స్ యూజ్ చేశాడు. సో డిడ్ నాట్ ఫైండ్ ఎనీథింగ్, మేబీ యూ కెన్ గో టు ద అదర్ ట్యాబ్. కంట్రోల్ షిఫ్ట్ ట్యాబ్, కంట్రోల్ ట్యాబ్. ఇక్కడ చూడండి, ఇది ఒక లింక్ ఉంది, దీంట్లో వీళ్ళు ఎగ్జాంపుల్ తీసుకుని యాడ్ చేస్తున్నారు. ఇక్కడ డూ వీ హ్యావ్ దిస్ మెథడ్ యాడ్ లింక్, యాడ్ డేటా సోర్స్, యాడ్ రేంజ్. ఇక్కడ కూడా ఒకటే టేబుల్ యూజ్ చేస్తున్నట్టున్నారు. యాడ్ లింక్ యూజ్ చేయలేదు, రిలేషన్స్ కూడా వాడలేదు. సో నార్మల్ కొన్ని బ్లాక్స్ ఎదిగితే మీకు యాడ్ లింక్ మెథడ్ 2 టేబుల్స్ని జాయిన్ చేయడము, ఆర్ ఎల్స్ హౌ టు క్రియేట్ డైనమిక్ క్వెరీ విత్ 2 టేబుల్స్ అని కొట్టినా మీకు క్లియర్గా ఈ మెథడ్స్ సింటాక్స్ వచ్చేస్తుంది. సో ఈ సింటాక్స్ని బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు, మళ్ళీ మళ్ళీ ఇదే యూజ్ చేస్తుంటాము. సో ఇప్పుడు రిలేషన్స్ యాడ్ చేసేసాను. ఓవరాల్గా నాకు క్వెరీ బిల్డ్ అయిపోయింది. ఇంతే కదా, ఇందాక కూడా నేను బిల్డ్ చేసింది సేమ్, ఇక్కడ బిల్డ్ చేసిన దాన్ని అక్కడ బిల్డ్ చేశాను. ఇందులో ఏం గ్రూప్ బై ఇవేమి ఇవ్వలేదు నేను, జస్ట్ 2 డేటా సోర్స్లు యాడ్ చేసి రిలేషన్ ఇచ్చాను. సేమ్ థింగ్ త్రూ కోడ్ ఇక్కడ చేసేసాను నేను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసాము, ఈ ఏఓటి క్వెరీని తీసుకెళ్ళి నేను ఒక వ్యూలో యాడ్ చేసి దాని అవుట్పుట్ చూశాను. నేను దీన్ని రన్ చేసి దాంట్లో అవుట్పుట్ ఏమొస్తుందో చూడాలనుకుంటున్నాను. సో క్వెరీని రన్ చేయాలంటే మనం యూజ్ చేసే క్లాస్ పేరు క్వెరీ రన్. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇది క్వెరీని రన్ చేసి దాని నుంచి అవుట్పుట్ ఏమొస్తుందో చూడడానికి వాడతాం, క్వెరీ రన్ క్లాస్ పేరు. సో దానికి ఒక బఫర్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ క్వెరీ రన్ ఈక్వల్ టు న్యూ క్వెరీ రన్, ఆ క్లాస్ని ఇన్స్టాన్షియేట్ చేసుకోవాలి. ఇన్స్టాన్షియేట్ చేసుకున్నప్పుడు క్వెరీ రన్ ఈక్వల్ టు న్యూ క్వెరీ రన్, ఈ క్లాస్కి న్యూ క్వెరీ రన్ క్లాస్. ఇక్కడ మీకు సెలెక్ట్ చేస్తున్నప్పుడు బఫర్ వచ్చింది, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సిస్టమ్ బఫర్ని కన్సిడర్ చేయదు, క్లాస్నే కన్సిడర్ చేస్తుంది. క్వెరీ రన్, ఇందులో బఫర్ వచ్చింది కదా, బఫర్ నేమ్ ఇచ్చేసాను, సో బఫర్ తీసేసుకుంది అని అనుకోకండి.
అది ఈ సెకండ్ దాన్నే కన్సిడర్ చేస్తుంది. బికాజ్ అక్కడ బఫర్కి ఏం సెన్స్ ఉండదు కాబట్టి సిస్టమ్ నోస్ దట్ ఇట్ ఈస్ అ క్లాస్ దట్ వీఆర్ ఇన్స్టాన్షియేటింగ్. సో ఇక్కడ క్వెరీ క్లాస్ని ఓపెన్ చేసి అండ్ దీని పారామీటర్ చూస్తే ఈ క్వెరీ రన్ చేయడానికి దీనికి సోర్స్ కావాలి కదా, దీనికి ఒక క్వెరీ కావాలి కదా. ఆ క్వెరీ ఇక్కడ అడుగుతుంది, వాట్ ఈస్ దట్ క్వెరీ యూ వాంట్ టు పాస్ అని. సో యూ కెన్ పాస్ ఇట్ హియర్. అది ఏం పాస్ చేస్తామంటే నేను బిల్డ్ చేసిన క్వెరీ ఉంది కదా, ఈఎంపీ క్వెరీ. ఈ క్వెరీలోకి నేను డేటా సోర్సెస్ యాడ్ చేశాను. తర్వాత ఆ రెండు డేటా సోర్సెస్ని లింక్ చేశాను. ఒకటేమో రిలేషన్స్ ట్రూ చేసి అండ్ ఇంకోటి జస్ట్ నార్మల్గా యాడ్ లింక్ మెథడ్ యూజ్ చేసి ఆ ఈ ఫీల్డ్ రిలేటెడ్ ఫీల్డ్ మెన్షన్ చేసి లింక్ చేశాను. సో ఓవరాల్గా ఈ పీస్ ఆఫ్ కోడ్తో క్వెరీ బిల్డ్ అయింది. సో ఈ బిల్డ్ అయిన క్వెరీని క్వెరీ రన్కి పాస్ చేయాలన్నమాట. ఇట్లా పాస్ చేస్తాం. క్వెరీ రన్ ఈక్వల్ టు న్యూ క్వెరీ రన్ అని పెట్టి దాంట్లో ఈ క్వెరీని పాస్ చేయాలి, బిల్డ్ చేసిన క్వెరీని పాస్ చేయాలి. తర్వాత మనం రాసేది ఏంటంటే రన్నింగ్ దిస్ క్వెరీ. దానికి వైల్ ఆఫ్ క్వెరీ రన్ నా బఫర్ డాట్ నెక్స్ట్ అనే కీవర్డ్ ఏం చేస్తుందంటే నెక్స్ట్ వాల్యూస్ని తీసుకొస్తుంటుంది. ఇప్పుడు క్వెరీని వ్యూలో యాడ్ చేసినప్పుడు వ్యూ ఎలా డేటా తీసుకొచ్చింది, దాంట్లో వచ్చిన రికార్డ్స్ అన్నిటిని తీసుకొచ్చింది కదా, దానికి మ్యాచ్ అవుతున్న రికార్డ్స్ అన్నిటిని ఫెచ్ చేసింది. అట్లా ఒక్కొక్క రికార్డ్ని ఈ క్వెరీ రన్ ఫెచ్ చేస్తూ ఉంటుంది అనమాట, ప్రతి రికార్డ్ని. ఎనీ టైం ఎప్పుడైతే ఈ రికార్డ్స్ అన్నీ అయిపోతాయో క్వెరీ రన్ డాట్ నెక్స్ట్ అనేది బ్లాంక్ అయిపోయి క్వెరీ ఆగిపోతుంది. సో ఇట్లా వైల్ లూప్ రాస్తాం. వైల్ లూప్ రాసి సో ఫస్ట్ మనము ఇప్పుడు ఈ క్వెరీలో ఏంటి, 2 టేబుల్స్ ఉన్నాయిగా, ఐకేసిఎస్ ఎంప్లాయ్ ఉంది, ఐకేసిఎస్ ఎంప్లాయ్ సర్టిఫికేట్స్ ఉంది. ఈ వాల్యూస్ ఫెచ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఈ క్వెరీ రన్ అవుతుంది. దీంట్లోంచి వస్తున్న ఒక్కొక్క రికార్డ్ని ఫెచ్ చేసుకోవాలంటే మనం గెట్ అనే మెథడ్ని యూజ్ చేయాలి. అండ్ ఆ వచ్చిన వాల్యూని తీసుకెళ్ళి మన టేబుల్ బఫర్లో పెట్టుకోవాలి. సో అందుకని నేను ఐకేసిఎస్ ఎంప్లాయీ టేబుల్కి ఒక బఫర్ క్రియేట్ చేస్తుంది, ఎంప్లాయీ మేబీ. ఓకే, అలానే ఐకేసిఎస్ ఎంప్లాయీ సర్టిఫికేషన్స్కి కూడా ఒక బఫర్ క్రియేట్ చేస్తున్నా, సర్టిఫికేషన్స్. ఓకే, దిస్ యూ కెన్ పుట్ ద ఇండెంటేషన్, వేరియబుల్స్ అన్నీ ఒక లైన్లో పెడితే నీట్గా ఉంటుంది. సో ఇక్కడ ఎంప్లాయీ ఆ టేబుల్ బఫర్ ఈక్వల్ టు క్వెరీ రన్ ఇక్కడ యూజ్ చేసిన క్వెరీ రన్ డాట్ గెట్ అని ఒక మెథడ్ ఉంటుంది. గెట్ దీని ఇన్పుట్ ఏమడుగుతుంది, ఇట్ ఈస్ ఆస్కింగ్ ద టేబుల్, ఈ క్వెరీలో ఏ టేబుల్ కావాలి అని. సో ఎంప్లాయీ టేబుల్ బఫర్ తీసుకున్నాను కాబట్టి మనం ఇక్కడ ఏ టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి, వీ హ్యావ్ టు సెలెక్ట్ ద టేబుల్ ఐకేసిఎస్ ఎంప్లాయీ. అండ్ ఆ మెథడ్ ఏమడుగుతుంది, టేబుల్ ఐడి అడుగుతుంది. ఎప్పుడు టేబుల్ ఐడి అడిగినా మనం టేబుల్ నమ్ ఫంక్షన్ యూజ్ చేయాలి. టేబుల్ నమ్ ఆఫ్ టేబుల్ పేరు వచ్చి ఐకేసిఎస్ ఎంప్లాయీ. ఇది ఇందులో ఉంది కదా ఈ క్వెరీలో. సో ఆ క్వెరీ వాల్యూని రీడ్ చేయమని చెప్తున్నాను. ఆ టేబుల్ని ఫెచ్ చేసి ఈ బఫర్లో పెట్టమని చెప్తున్నాను. పెట్టి టెస్టింగ్కి ఊరికే నేను ఇన్ఫో ఆఫ్ ఎంప్లాయీ డాట్ ఎంప్లాయీ ఐడి, మేబీ స్ట్రింగ్ ఫార్మాట్ యూజ్ చేసి 2-3 వాల్యూస్ చూపిస్తాను. %1, %2. ఓకే, ఐకేసిఎస్ ఎంప్లాయీ ఐడి ఆర్గ్యుమెంట్స్ ఏమో ఎంప్లాయీ డాట్ నేమ్ పాస్ చేస్తున్నాను అండ్ 2 బ్రేసెస్. ఓకే, సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకి మొత్తం ఈ క్వెరీలో ఏవైతే ఎంప్లాయీ ఐడి నేమ్ వచ్చినాయో అదే డేటా వస్తుంది. అయితే దాంట్లో ఎంప్లాయీ ఐడి నేమ్ రిపీట్ అవుతాయి, ఎందుకంటే చైల్డ్తో జాయిన్ చేసాం కదా, సో పేరెంట్ రిపీట్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు ఇది కూడా రన్ చేస్తే మనకి రిపీటెడ్గా వస్తుంది. జగదీష్ 3 టైమ్స్ వచ్చింది, ఎందుకంటే ఇది చైల్డ్ టేబుల్తో జాయిన్ అయింది. చైల్డ్ టేబుల్లోనేమో 3 రికార్డ్స్ ఉన్నాయి, అందుకని పేరెంట్ 3 టైమ్స్ రిపీట్ అయింది. సెకండ్ రికార్డ్ ఏమో 2 చైల్డ్స్ ఉన్నాయి దానికి, అందుకని 2 టైమ్స్ రిపీట్ అయింది. ఫోర్త్దేమో 4 చైల్డ్స్ ఉన్నాయి, అందుకని 4 టైమ్స్ రిపీట్ అయింది. ఓవరాల్గా నేను పేరెంట్ టేబుల్లో ఈ రెండింటిని త్రూ కోడ్ క్వెరీని బిల్డ్ చేసి అందులో పేరెంట్ టేబుల్లో ఉన్న డేటాని ఇలా ఫెచ్ చేశాను అనమాట, క్వెరీ రన్ని యూజ్ చేసి. సో ఇప్పుడు నేను సెకండ్ టేబుల్లో ఉన్న డేటా కూడా తీద్దాం అనుకుంటున్నాను.
సో దానికి నేను సెకండ్ టేబుల్కి బఫర్ క్రియేట్ చేశా కదా, సర్టిఫికేషన్స్. సర్టిఫికేషన్స్ ఈక్వల్ టు దానికి కూడా సేమ్ సింటాక్స్, క్వెరీ రన్ డాట్ గెట్. గెట్ అనే మెథడ్ అందులో ఉన్న టేబుల్ని తీసుకొస్తుంది. దానికి టేబుల్ నమ్ చెప్పాలి, టేబుల్ నమ్ ఆఫ్ ఐకేసిఎస్ ఎంప్లాయీ సర్టిఫికేషన్స్. సో ఇది ఇందులో ఉన్న సెకండ్ టేబుల్ని తీసుకొస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ సంబంధం లేకుండా ఈ కస్ట్ టేబుల్లో ఇచ్చేసాను అనుకోండి, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మనకి అందులో ఈ క్వెరీలో ఆ కస్ట్ టేబుల్ లేదు కదా. నేను ఈ క్వెరీ బిల్డ్ చేసింది 2 టేబుల్స్తో, ఏది ఎంప్లాయీ సర్టిఫికేషన్స్. కానీ ఇక్కడ నేను సంథింగ్ కస్ట్ టేబుల్ అని పెట్టేసి కస్ట్ టేబుల్ వాల్యూ తీసుకురావడానికి ట్రై చేశాను అనుకో, ఆ క్వెరీలో లేదు. బట్ ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ దట్. సో అది ఆ డేటా తీసుకురాలేదు, బికాజ్ ఆ క్వెరీలో ఆ టేబుల్ లేదు కాబట్టి. కస్ట్ టేబుల్ క్రియేట్ చేశాను. కస్ట్ టేబుల్ ఈక్వల్ టు కస్ట్ టేబుల్ అని పెట్టి క్వెరీ రన్ డాట్ గెట్ కస్ట్ టేబుల్ అని రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఇది ఎర్రర్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే అందులో అసలు కస్ట్ టేబుల్ లేదు కదా, లేని టేబుల్ని అది ఎలా తీసుకొస్తుంది? సో దిస్ ఈజ్ అ రాంగ్ సింటాక్స్. మనం ఈ క్వెరీలో ఏ టేబుల్స్ వాడామో వాటిని మాత్రమే యూజ్ చేయాలి. ఏ టేబుల్ వేరే అదర్ టేబుల్స్ని యూజ్ చేస్తే అది తీసుకురాలేదు. సో సర్టిఫికేషన్స్ టేబులే వాడాలి, అండ్ ఫెచ్ చేయాల్సింది కూడా ఎంప్లాయీ సర్టిఫికేషన్స్. సో ఇప్పుడు ఇది రన్ చేస్తున్నాను. ఇది రన్ చేసి ఐ ఆల్సో వాంట్ టు సీ ద సర్టిఫికేట్ డీటెయిల్స్. సో థర్డ్ ప్లేస్ హోల్డర్ యాడ్ చేస్తున్నాను, %3, అండ్ సర్టిఫికేట్స్లోకేమో ఆ వాల్యూ వస్తుంది కదా, కామా పెట్టి సర్టిఫికేట్స్ డాట్ సర్టిఫికేషన్ ఐడి కూడా తెచ్చుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే సేమ్ ఆ క్వెరీలో ఉన్నట్టు మనకి ఎంప్లాయీ ఐడి దానికున్న సర్టిఫికేషన్ అట్లా వస్తాయి అన్నమాట. ఓకే. దీంట్లో ఎంప్లాయీ ఐడి చూడండి, ఇక్కడ 2 టైమ్స్ మనకి రిపీట్ అయింది కదా. ఇందులో మనం కావాలంటే గ్రూప్ బై ఫీల్డ్స్, ఇంతకుముందు గ్రూప్ బై, ఆర్డర్ బై ఏమేం చేసామో అవన్నీ ఏఓటీ క్వెరీలో చేసిన ప్రతిదీ మనం ఇక్కడ డైనమిక్ క్వెరీలో చేయొచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎంప్లాయీ ఐడి మీద గ్రూప్ బై చేశాను అనుకోండి. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ క్వెరీని డిలీట్ చేసేస్తున్నా, బికాజ్ ఇది జస్ట్ దీనికి రెప్లికేషనే కదా. దీనికి రెప్లికేషన్ ఇక్కడ క్రియేట్ చేశాను జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం. సో ఐఎమ్ జస్ట్ డిలీటింగ్ దిస్ క్వెరీ, పర్మనెంట్లీ డిలీట్. ఎక్స్క్లూడ్ ఫ్రమ్ ప్రాజెక్ట్ అంటే జస్ట్ ప్రాజెక్ట్లోంచి వెళ్ళిపోతుంది, కానీ ఏఓటీ క్వెరీలో ఉంటుంది, అదే ఏఓటీలో కనిపిస్తుంది. సో ఇది నేను యాక్చువల్గా బిల్డ్ చేసిన క్వెరీ అండ్ దాన్ని వ్యూలో యూజ్ చేశాను ఇట్లాగా. అయితే ఇప్పుడు దీనికి ఐఎమ్ థింకింగ్ టు యాడ్ సమ్ గ్రూప్ బై ఫీల్డ్. దేని మీద అంటే ఈ ఎంప్లాయీ ఐడి మీద కొన్ని రేంజ్ పాస్ చేద్దాం. ఫస్ట్ విల్ సి క్వెరీ బిల్డ్ రేంజ్. క్వెరీ బిల్డ్ రేంజ్ యాడ్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన క్లాస్ పేరు క్వెరీ బిల్డ్ రేంజ్, QBR. ఓకే. ఈ సింటాక్స్ చూసి అసలు ఏం వరీ అవ్వమాకండి, ఇది సేమ్ ఉంటుంది. మీరు డైనమిక్ క్వెరీ బిల్డ్ చేయాలంటే ఇది సేమ్ సింటాక్స్, సేమ్ ఫార్మాట్ ఉంటుంది, జస్ట్ మీ టేబుల్స్ మారుతూ ఉంటాయి. ఈ అండ్ యాడ్ లింక్ సేమ్ మెథడ్ ఉంటుంది, క్వెరీ రన్ సేమ్ ఉంటుంది, దాంట్లో ఈ గెట్ టేబుల్ ఇదంతా సేమ్ ఉంటుంది, అండ్ ఈ సింటాక్స్ మీరు గూగుల్లో ఎక్కడైనా దొరుకుతుంది. సో డోంట్ వరీ అబౌట్ దిస్, జస్ట్ అండర్స్టాండ్ దిస్ కోడ్. ఈ కోడ్ మీకు అర్థమైంది అంటే మీకు గూగుల్లో ఆల్రెడీ ఈ కోడ్ ఉంటుంది కాబట్టి కాపీ చేసి పెట్టి మీరు ఏ టేబుల్ కావాలంటే ఆ టేబుల్ని యాడ్ చేస్తారు. అండ్ మెయిన్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ జస్ట్ రిజంబ్లెన్స్ ఆఫ్ ఏఓటీ క్వెరీ. ఏఓటీ క్వెరీ ఎలా అయితే బిల్డ్ చేస్తున్నానో సేమ్ థింగ్ నేను త్రూ కోడ్ చేస్తున్నాను, దీన్ని అంతే డిఫరెన్స్. రైట్. ఈ స్టెప్స్ని మైండ్లో పెట్టుకొని దీంతో కంపేర్ చేసుకోండి, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ డేటా సోర్స్ యాడ్ చేయడాన్ని ఇక్కడ నేను యాడ్ డేటా సోర్స్ చేస్తున్నాను. ఇదేమో క్వెరీ కింద, ఇదేమో డేటా సోర్స్ కింద డేటా సోర్స్ యాడ్ చేయడం. తర్వాత ఇక్కడ రిలేషన్ యాడ్ చేసినట్టు ఇక్కడ యాడ్ లింక్ యాడ్ చేస్తున్నాను. రిలేషన్ ప్రాపర్టీ ట్రూ పెట్టుకుంటే ఇక్కడ రిలేషన్స్ పెట్టుకుంటున్నాను. అట్లా ఇప్పుడు నేను క్వెరీ బిల్డ్ రేంజ్ యాడ్ చేస్తున్నాను. రేంజ్ అంటే ఇక్కడ మనం ఎలా యాడ్ చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను ఓన్లీ ఒక ఎంప్లాయీ డేటానే చూద్దాం అనుకుంటున్నాను, మేబీ ఐకేసిఎస్ 001ది. అప్పుడు ఏఓటీ క్వెరీలో అయితే నేను ఎంప్లాయీ ఐడి సెలెక్ట్ చేసుకుని వాల్యూలో IKCS-001 అని ఇలా పాస్ చేస్తా.
అప్పుడు ఈ క్వెరీని సేవ్ చేస్తే ఈ క్వెరీ ఏంటంటే ఎప్పుడైనా ఇది వ్యూకి అటాచ్ అయ్యి ఉంది కదా, అలాగే ఈ క్వెరీ ఫామ్కి కూడా అటాచ్ అయ్యి ఉంటుంది. సో ఈ క్వెరీస్లో చేంజెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దాని డిపెండెంట్ ఆబ్జెక్ట్స్లో కూడా చేంజెస్ అయిపోతాయి. అందుకని ఇక్కడ పాపప్ ఇస్తుంది చూడండి, ద ఫాలోయింగ్ వ్యూ మైట్ బి ఎఫెక్టెడ్, డూ యూ వాంట్ టు కంటిన్యూ. సో ఈ క్వెరీని మారిస్తే ఈ వ్యూలో ఎఫెక్ట్ పడుతుంది అని చెప్తుంది. సో వ్యూ కూడా మారాలి కాబట్టి ఎస్ క్లిక్ చేసేస్తాం. అండ్ ఇక డిపెండెంట్ ఆబ్జెక్ట్స్ చూసుకుంటే మనకి ఆ క్వెరీ ఎక్కడెక్కడ వాడారని కూడా తెలుస్తుంది. సో డిపెండెంట్ ఆబ్జెక్ట్స్లో వ్యూ చూపిస్తుంది, ఐకేసిఎస్ ఎంప్లాయీ సర్టిఫికేషన్ క్వెరీ వ్యూ, అది ఇదే వ్యూ కదా. సో సేమ్ థింగ్ ఇట్ ఈస్ షోయింగ్. అండ్ రేంజ్ యాడ్ అయింది కదా. సో ఇఫ్ యూ గో ఇన్ టు దిస్ డేటా సోర్స్ ఎంప్లాయీ టేబుల్లో యాడ్ రేంజ్లో ఎంప్లాయీ ఐడి యాడ్ అయింది, ఐకేసిఎస్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ క్వెరీ నుంచి ఆటోమేటిక్గా వచ్చింది. అండ్ ఇక్కడ నాకు వాల్యూ చేంజ్ చేయడానికి లేదు, బికాజ్ ఇది ఎంటైర్ థింగ్ క్వెరీ నుంచి ఆటోమేటిక్గా వచ్చింది కదా, వ్యూలో ఓవర్ రైట్ చేయడానికి ఆప్షన్ లేదనమాట. సో అక్కడ ఏం చేంజ్ చేయాలన్నా క్వెరీలోనే మాడిఫై చేసుకోవాలి. సో ఇప్పుడు ఎలా అయితే యాడ్ రేంజ్ చేశానో, వ్యూ ఓపెన్ చేస్తే నాకు యాడ్ రేంజ్ చేయడం వల్ల ఓన్లీ ఎంప్లాయీ ఐడి 1ది మాత్రమే కనపడుతుంది. లిటరలీ యాడెడ్ ఫిల్టర్ ఆర్ సెలెక్ట్ స్టేట్మెంట్స్లో అయితే వేర్ కండిషన్ కింద రాస్తాము. క్వెరీస్లో ఏఓటి క్వెరీస్లో అయితే యాడ్ రేంజ్ లాగా చేస్తాము. డైనమిక్ అదే రేంజ్ యాడ్ చేస్తాం. డైనమిక్ క్వెరీస్లో కూడా అంతే యాడ్ రేంజ్ చేస్తాము. అట్లా ఇలా ఫిల్టర్స్ అప్లై చేస్తాం అనమాట. సో ఇప్పుడు సేమ్ ఈ రేంజ్ యాడ్ చేయడాన్ని నేను త్రూ డైనమిక్ క్వెరీ చేశాను అనుకోండి, ఐ విల్ డూ ఇట్ లైక్ దిస్. ఫస్ట్ క్వెరీ బిల్డ్ రేంజ్ క్లాస్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం, క్యూబీఆర్ అని. క్యూబీఆర్ క్యూబీఆర్ ఈక్వల్ టు, ఇది పైన కింద రాయొచ్చు, క్యూబీఆర్ ఈక్వల్ టు, ముందు దీనికి రేంజ్ యాడ్ చేస్తున్నాను. దేని కింద యాడ్ చేస్తున్నాను రేంజ్? ఎంప్లాయీ డేటా సోర్స్ కింద యాడ్ చేశాను. సో ఇక్కడ ఎంప్లాయీ డేటా సోర్స్ బఫర్ ఏది ఇది కదా. సో ఈ బఫర్ని క్యూబిడిఎస్ ఎంప్లాయీని కాపీ చేసుకుని పేస్ట్ చేసి డాట్ యాడ్ రేంజ్, దీంట్లో మెథడ్ పేరు యాడ్ రేంజ్. అండ్ దాంట్లో మనం ఏం చేసాం, ఫీల్డ్ యాడ్ చేసాం. అండ్ ఇందులో కూడా ఏం అడుగుతుంది, ఫీల్డ్ ఐడి అడుగుతుంది. సో ఏ ఫీల్డ్ మీద నువ్వు రేంజ్ అప్లై చేయాలనుకుంటున్నావు ఆ ఫీల్డ్ ఐడి అడుగుతుంది. సో ఫీల్డ్ నేమ్ యూస్ చేసి ఐ విల్ టెల్ ద టేబుల్ నేమ్ కామా ద ద ఫీల్డ్ నేమ్. ఏ ఫీల్డ్ మీద నేను అప్లై చేసింది, ఎంప్లాయీ ఐడి. సో ఫీల్డ్ ఐడి డ్రాప్ డౌన్ రాదు, ఎగ్జాక్ట్ నేమ్ చూసుకుని ఎంటర్ చేయాలి. సో రేంజ్ యాడ్ అయింది. సో ఇట్లా ఈ యాడ్ అయిన రేంజ్ ఈ క్యూబిఆర్ బఫర్లోకి కాపీ అవుతుంది అనమాట. ఎలా అయితే యాడ్ అయిన డేటా సోర్సు ఈ క్యూబిడిఎస్ సర్టిఫికేట్స్ అనే బఫర్లో కాపీ అయిందో, క్యూబిడిఎస్ ఎంప్లాయీకి ఇక్కడ కాపీ అయినట్టు, క్యూబిడిఎస్ సర్టిఫికేట్స్ ఇక్కడ కాపీ అయినట్టు, క్వెరీ బిల్డ్ రేంజ్ కూడా ఇలా కాపీ అవుతుంది అనమాట దీంట్లోకి, క్వెరీ బిల్డ్ రేంజ్ అని. రైట్. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే క్యూబిఆర్ డాట్ వాల్యూ అని ఉంటుంది. వాల్యూ ప్రాపర్టీ కదా మనకి. ఇప్పుడు దీంట్లోకి వెళ్తే వాల్యూ అనేది ప్రాపర్టీ. ఇక్కడ కూడా చూడండి ఆ సింబల్ మనకి క్లియర్గా డాట్, ఇవన్నీ ఏమో మెథడ్స్. బట్ నేను వాల్యూ చూస్తే ఇక్కడ ఇది వ్యాలిడ్ మెథడ్, ఇది మెథడ్, కానీ వాల్యూ అనేది ప్రాపర్టీ. జస్ట్ మనకి అక్కడ ఏవటి ఎలా అయితే ప్రాపర్టీ కనపడిందో ఇక్కడ కూడా ప్రాపర్టీ కనిపిస్తుంది. సో వాల్యూ ఆఫ్ యూ హ్యావ్ టు పాస్ లైక్ దిస్, క్వెరీ వాల్యూ పెట్టుకుని దీని లోపల డబల్ కోట్స్ ఇచ్చుకోవాలి, స్ట్రింగ్ ఇస్తున్నాను కాబట్టి. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఐఎమ్ గోయింగ్ టు పాస్, IKCS-001. రైట్. అప్పుడు ఓన్లీ IKCS-001 రిలేటెడ్ డేటా మాత్రమే వస్తుంది. సో క్వెరీ బిల్డ్ అయిపోయింది. ఆ క్వెరీ ఆటోమేటిక్గా క్వెరీ రన్లోకి వెళ్ళిపోయింది. క్వెరీ రన్ విల్ రన్ దట్ క్వెరీ అండ్ ఒక్కొక్క వాల్యూని తీసుకెళ్ళి ఎంప్లాయీ బఫరు, సర్టిఫికేషన్ బఫర్, టేబుల్ బఫర్స్ ఉన్నాయి కదా వాటిల్లోకి పెట్టుకుంటుంది. అండ్ ఫైనల్గా అందులో ఏం వాల్యూస్ వచ్చినాయో వాటిని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇఫ్ ఐ రన్ దిస్, నాకు ఓన్లీ ఎంప్లాయీ ఐడి 001వి మాత్రమే వచ్చినాయి. సేమ్ ఎట్లా అయితే అక్కడ కనపడిందో అట్లానే వస్తుంది. నేను ఇక్కడ ఓన్లీ 3 ఫీల్డ్స్ వాడాను, కావాలంటే మిగతా అన్ని ఫీల్డ్స్ వాడచ్చు, అన్ని ఫీల్డ్స్ డేటా వస్తుంది మనకి. అండ్ ఇది ఒకసారి బ్రేక్ పాయింట్ పెట్టి ఇది ఎలా పనిచేస్తుందో త్రూ కోడ్ కూడా చెక్ చేసేద్దాము. సో ఫస్ట్ ఎంప్లాయీ క్వెరీ బ్లాంక్ నల్ ఉంది. ఎప్పుడైతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో ద క్వెరీ విల్ గెట్ క్రియేటెడ్, క్వెరీ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. నెక్స్ట్ క్వెరీలో మనకి టేబుల్ యాడ్ అయింది. సిమిలర్లీ సెలెక్ట్ ఫ్రమ్ IKCS ఎంప్లాయీ అన్నట్టు.
సో ఇందులో క్లియర్గా సెలెక్ట్ స్టేట్మెంట్ కూడా చూపిస్తుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐకేసిఎస్ ఎంప్లాయీ. టేబుల్ని యాడ్ చేయగానే అది అవుతుంది అనమాట. నెక్స్ట్ సర్టిఫికేట్స్ యాడ్ అయింది. అది ఎక్కడ యాడ్ అయింది? దీని కింద యాడ్ అయింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐకేసిఎస్ ఎంప్లాయీ సర్టిఫికేట్స్ ది యాడ్ అయ్యి దీంట్లో కాపీ అయింది, రైట్? నెక్స్ట్ ఈ రెండు వచ్చి దీంట్లో జాయిన్ అవుతున్నాయి. అందుకని ఇక్కడ చూడండి స్టేట్మెంట్ ఎలా ఉందో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఆ, దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐకేసిఎస్ ఎంప్లాయీ జాయిన్ స్టార్ ఫ్రమ్ ఐకేసిఎస్ ఎంప్లాయీ సర్టిఫికేట్. సేమ్ మన సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఎలా అయితే రాసామో అదే ఇక్కడ వచ్చేసింది. క్లియర్గా దాన్ని సెలెక్ట్ స్టేట్మెంట్స్లో చూపిస్తుంది. అది ఫస్ట్ టేబుల్ జాయిన్ సెకండ్ టేబుల్ అని చూపిస్తుంది. ఇంకా యాడ్ లింక్ చేయలేదు కదా. ఎప్పుడైతే యాడ్ లింక్ చేస్తామో యూ విల్ బి ఏబుల్ టు సీ ద వేర్ కండిషన్ ఆల్సో. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫస్ట్ టేబుల్ జాయిన్ సెకండ్ టేబుల్ అండ్ ఆన్ ఇది ఎక్కడ చూపిస్తుంది? ఈ క్వెరీలో చూపిస్తుంది. క్వెరీ మీద కర్జర్ పెడితే మనకు కనబడుతుంది. మీరు కూడా ఇవన్నీ చేసి అబ్జర్వ్ చేయండి. ఆన్ ఫస్ట్ టేబుల్ డాట్ ఎంప్లాయ్ ఐడి ఈక్వల్ టు సెకండ్ టేబుల్ డాట్ ఎంప్లాయ్ ఐడి. ఏదైతే నేను యాడ్ లింక్లో ఇచ్చానో అది హ్యాష్టేజ్గా చూపిస్తుంది. సో నేను బిల్డ్ చేసిన క్వెరీ సేమ్ సెలెక్ట్ స్టేట్మెంట్లోకి కన్వర్ట్ అవుతూ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఏం చేశాను? రేంజ్ అప్లై చేశాను. ఇందులో చూస్తే మనకి రేంజ్ వస్తుంది. ఏ టేబుల్ మీద రేంజ్ అప్లై చేసామనేది అది వస్తుంది. అండ్ దెన్ ఆ రేంజ్కి వాల్యూ అప్లై చేశాను. ఎంప్లాయ్ ఐడి ఈక్వల్ టు ఐకేసిఎస్ 001. సో ఈ ఈ రేంజ్ అప్లై అయ్యాక మనకి ఇది మొత్తం ఈ క్వెరీ రన్లో కాపీ అవుతుంది. క్వెరీ రన్లో కాపీ అయ్యి ఆ సేమ్ క్వెరీని ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. క్వెరీ రన్ క్లాస్ ఎగ్జిక్యూట్ చేసి వైల్ ఆఫ్ ఫస్ట్ రికార్డ్ వస్తుంది. ఆ ఫస్ట్ రికార్డ్లో ఉన్న ఎంప్లాయీ డేటా ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి ఎంప్లాయీ బఫర్లో కాపీ చేసుకుంటుంది. ఇక్కడ ఎంప్లాయీ బఫర్ ఫస్ట్ బ్లాంక్ ఉంటుంది. రికార్డ్ 0 బికాస్ టేబుల్ ఇక్కడ డిక్లేర్ చేశాను, బఫర్ డిక్లేర్ చేశాను టేబుల్కి. కానీ దానికి ఏం సెలెక్ట్ స్టేట్మెంట్ ఏది జరగలేదు కదా, దాంట్లోకి ఏం డేటా కూడా కాపీ చేయాలి. సో రికార్డ్ 0, ఇట్స్ బ్లాంక్. కానీ ఎప్పుడైతే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఈ క్వెరీలో నుంచి ఆ ఫస్ట్ టేబుల్ రికార్డ్ కాపీ అయ్యి ఇందులోకి వస్తుంది అనమాట, ఫెచ్ అవుతుంది. ఎంప్లాయీ టేబుల్లోకి ఫస్ట్ రికార్డ్ వచ్చింది. దాని వాల్యూ ఏంటి చూడాలి అనుకుంటే యూ కెన్ డూ యాడ్ వాచ్ అండ్ ఎంప్లాయీ బఫర్ ఎక్స్పాండ్ చేస్తే ఆ ఫస్ట్ రికార్డులో ఏమేమి వాల్యూస్ ఉన్నాయో అవన్నీ వస్తాయి. నేమ్, ఐడి, శాలరీ, ఆ ఫీల్డ్లో ఉన్న అన్ని వాల్యూస్ మనం చూడొచ్చు త్రూ కోడ్. అండ్ సిమిలర్లీ సెకండ్ టేబుల్ సర్టిఫికేషన్స్ ఇక్కడ బ్లాంక్ ఉంది. ఇమీడియట్గా ఇది ఎగ్జిక్యూట్ చేయగానే సర్టిఫికేషన్స్లో కూడా రికార్డ్ వచ్చింది. యూ కెన్ గో టు యాడ్ వాచ్ అండ్ సీ ద డీటెయిల్స్ ఫ్రమ్ ద సెకండ్ టేబుల్ ఆల్సో. సర్టిఫికేషన్స్, వేర్ ఈస్ దిస్? ఇది సర్టిఫికేషన్స్ ఎక్స్పాండ్ చేస్తే సర్టిఫికేషన్ టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ అన్నమాట ఇవన్నీ. దాంట్లో ఏముంది? సర్టిఫికేషన్ ఫీల్డ్ ఒకటి ఉంది, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒకటి ఉంది, అండ్ రివార్డ్ పాయింట్స్ ఉంది. రివార్డ్ పాయింట్స్ అక్కడ ఇక్కడ ఉంది 1. సో ఇది ఫస్ట్ రికార్డ్ వాల్యూస్ తీసుకొచ్చింది అనమాట. అట్లా త్రూ డీబగర్ ఆల్సో వీ కెన్ సీ దీస్ వాల్యూస్. అండ్ ఆ వచ్చిన వాల్యూస్ని ఇది ఇన్ఫోలో ప్రింట్ చేస్తుంది. ఇది ఎగ్జిక్యూట్ చేయగానే ఇన్ఫో ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఫస్ట్ వన్ గాట్ ప్రింటెడ్ 500. నేను ఓన్లీ ఇందులో ఈ వాల్యూసే చూపిస్తున్నాను. ఎంప్లాయీ ఐడి, నేమ్, సర్టిఫికేషన్, డేట్ ఆఫ్ జాయినింగ్, మార్క్స్, శాలరీ, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇవన్నీ ఏం చూపించట్లా. సో కావాలంటే అవి కూడా తెచ్చుకోవచ్చు బికాజ్ ఈ బఫర్లో అన్ని ఫీల్డ్ వాల్యూస్ ఉన్నాయి. కెన్ ఫెచ్ ఎనీ వాల్యూ అండ్ యూజ్ ఇట్. సో అట్లా ఇది అన్ని రికార్డ్స్ని లూప్ చేస్తూ ఉంటుంది అనమాట. జాయిన్ అయ్యి ఉంది కాబట్టి హెడర్ రిపీట్ అవుతూ ఉంది అండ్ అన్ని రికార్డ్స్ ప్రింట్ అయ్యి దెన్ ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్ అనమాట. అండ్ రేంజ్ అప్లై చేశాను కాబట్టి ఓన్లీ ఐకేసిఎస్ 001 రిలేటెడ్ రికార్డ్సే వచ్చింది. సేమ్ ఇక్కడ యాడ్ రేంజ్ ఎలా చేశానో ఇక్కడ యాడ్ రేంజ్ త్రూ కోడ్ చేశాను అనమాట. ఈ దీన్నే మనం ఇంకోలా కూడా రాయొచ్చు. ఇప్పుడు నాకు క్వెరీ బిల్డ్ రేంజ్ క్లాస్ డిక్లేర్ చేసుకోకుండా, అంటే ఇప్పుడు క్వెరీ బిల్డ్ని మల్ మల్టిపుల్ టైమ్స్ నేను దానికి వాల్యూస్ పాస్ చేయాలనుకోండి, ఇలా పెట్టుకుని దాంట్లోకి ఫస్ట్ రేంజ్ని తెచ్చుకుని వాల్యూస్ని మారుస్తూ ఉంటాను అనమాట. ఇఫ్ కండిషన్ పెట్టుకుని ఇఫ్ అయితే ఐకేసిఎస్ 001, నో అయితే ఐకేసిఎస్ 003 అని పాస్ చేయొచ్చు. ఇఫ్ ఆఫ్ ఇక్కడ ఒక కండిషన్ పెట్టుకుంటాను, ఎల్స్ పెట్టుకుని ఇంకో కండిషన్ పెట్టుకుంటా. ఎల్స్
ఇక్కడ పెట్టి దీంట్లో మేబీ ఐకేసిఎస్ 002 పెడతా. ఇట్లా 2 వాల్యూస్ పాస్ చేయాలనుకున్నప్పుడు ఇలా క్యూబిఆర్ డిక్లేర్ చేసుకొని ఫస్ట్ రేంజ్ దాంట్లో తెచ్చుకుని వాల్యూని మాత్రం ఇఫ్ ఎల్స్లో డిఫరెంట్గా పాస్ చేస్తాం. ఇలా నాకు కండిషన్ ఏం లేదు సింగిల్ వాల్యూ ఉంది అనుకున్నప్పుడు ఇలా అయినా రాసేసుకోవచ్చు. ఎట్లా అంటే నేను ఈ కమెంటెడ్ కోడ్ ఇది తీసేస్తున్నాను. సార్ కీప్ ఇట్ హియర్ మీకు కొంచెం చూసుకోవడానికి. అండ్ ఏం చేస్తానంటే క్యూబిడిఎస్ ఎంప్లాయ్కి కదా నేను రేంజ్ అప్లై చేసేది. డైరెక్ట్గా ఏం చేస్తాను అంటే క్యూబిడిఎస్ ఎంప్లాయ్ డాట్ యాడ్ రేంజ్ అని పెట్టి సేమ్ ఈ ఫీల్డ్ నేమ్ ఉంది కదా, ఈ ఫీల్డ్ని ఇక్కడ ఇచ్చేస్తాను డైరెక్ట్గా. ఏ ఫీల్డ్ మీద రేంజ్ అప్లై చేస్తున్నాను దీన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి ఈ క్యూబిఆర్కి ఇక్కడ అసైన్ చేశాను కదా, అలా అసైన్ చేయకుండా ఏం చేస్తా అంటే ఇక్కడే డాట్ వాల్యూ అని పాస్ చేసేయచ్చు. వాల్యూ అని పాస్ చేసేసి క్వెరీ వాల్యూ డబుల్ కోట్స్ IKCS -001 స్ట్రింగ్ కాబట్టి. సో ఇట్లా డైరెక్ట్గా వన్ టైం అయితే ఇలా డైరెక్ట్గా చేసేయచ్చు. దానికోసం మనం క్వెరీ బిల్డ్ రేంజ్ అని ఒకటి డిక్లేర్ చేసుకొని దాంట్లోకి రేంజ్ పాస్ చేసి ఆ తర్వాత క్యూబిఆర్ డాట్ వాల్యూ అని చెప్పి దాంట్లోకి వాల్యూ పాస్ చేసి అలా చేసే బదులు వన్ టైం అయితే డైరెక్ట్గా ఎలా అయినా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను పైన రాసినట్టు దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ అనమాట. కొన్నిసార్లు అట్లానే రాస్తాం, ప్రతిసారి దానికి ఒక బఫర్ డిక్లేర్ చేయమన్నమాట. సో దిస్ 2 లైన్స్ ఆర్ ఈక్వలెంట్ టు దిస్ లైన్, రెండు ఒకటే, మేక్ సెన్స్. కాకపోతే ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మల్టిపుల్ రేంజెస్ అప్లై చేయాలంటే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా రాస్తే ఏంటి, ఇంకో వాల్యూ మార్చాలంటే నేను మళ్ళీ ఇదంతా రాసుకొని మళ్ళీ డాట్ వాల్యూ అని చెప్పి మళ్ళీ ఇంకో వాల్యూ పాస్ చేసుకోవాలి. ఇదంతా తగ్గించేసి దీన్ని ఈ హైలైట్ అయిన వాల్యూని జస్ట్ క్యూబిఆర్తో రీప్లేస్ చేసేస్తా. వన్ టైం క్యూబిఆర్లోకి పాస్ చేసేసుకుని ఇంక అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే ఈ హైలైట్ అయిన వాల్యూ కావాలో అక్కడ నేను సింపుల్గా క్యూబిఆర్ అని పెట్టేస్తా, బికాజ్ రేంజ్ ఆల్రెడీ కాపీ అయిపోయింది కాబట్టి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ వే. అట్లా మనకి సేమ్ డేటా వచ్చింది చూడండి. అలానే డేటా సోర్స్ కూడా వన్ టైం అనుకోండి, ఒక డేటా సోర్స్ యాడ్ చేసి ఒకటే వాల్యూ, ఒకటే యాడ్ రేంజ్, ఒకటే వాల్యూ అనుకుంటే డైరెక్ట్ దానికి కూడా బఫర్ డిక్లేర్ చేయకుండా డైరెక్ట్ క్వెరీ డాట్ యాడ్ డేటా సోర్స్ అని పెట్టేసి డాట్ యాడ్ రేంజ్ పెట్టేసి డాట్ వాల్యూ పెట్టేసి అక్కడే రన్ చేసేయచ్చు. సింగిల్ లైన్లో అయిపోద్ది. ఇది ఒక్క దాంట్లోనే రాసేయచ్చు సింగిల్ అయితే. మల్టిపుల్ ఉండి కండిషన్స్ ఉన్నప్పుడు ఇట్లా దేనికి దానికి బఫర్స్ పెట్టుకుని వాటిల్లో కాపీ చేస్తూ ఉంటాను. దట్ ఈజ్ వన్ వే. అండ్ ఇప్పుడు యాడ్ రేంజ్ చూసాం కదా, విల్ సి గ్రూప్ బై ఫీల్డ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గ్రూపింగ్ చేస్తాను. గ్రూపింగ్ చేస్తే మనకు తెలుసు కదా, ఏ ఫీల్డ్ మీద అయితే గ్రూప్ చేస్తామో ఆ ఫీల్డ్ వాల్యూ మాత్రమే వస్తుంది, మిగతా ఫీల్డ్ వాల్యూస్ రావు. సో ఇక్కడ నేను గ్రూప్ బైలో యాడ్ గ్రూప్ బై పెట్టి ఐ విల్ యాడ్ ద ఎంప్లాయ్ ఐడి ఫీల్డ్. ఎంప్లాయ్ ఐడి ఫీల్డ్ యాడ్ చేశాను. డిపెండెంట్ ఆబ్జెక్ట్స్లో వ్యూ ఉంది కాబట్టి వ్యూ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎస్ కొట్టాను. అండ్ ఇప్పుడు చేసిన చేంజెస్ ఈ వ్యూలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. అండ్ వ్యూని ఒకసారి మనము సింకర్నైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి గ్రూప్ బై ఫీల్డ్ చూస్తే ఎంప్లాయ్ ఐడి గాట్ యాడెడ్. దీన్ని ఒకసారి సింకర్నైజ్ చేసుకుని ఓపెన్ చేస్తే ఏమవుతుంది, నేను ఓన్లీ ఎంప్లాయ్ ఐడి మీద గ్రూప్ బై చేశాను కాబట్టి ఎంప్లాయ్ ఐడి వస్తుంది. అండ్ దీస్ ఓకే, ఇది సేమ్ వ్యూ కాబట్టి ఇది డేటా ఫెచ్ చేస్తుంది. ఐడల్గా అయితే మనం సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తే రిమైనింగ్ అన్ని ఫీల్డ్ వాల్యూస్ బ్లాంక్ వచ్చేస్తాయి అనమాట. యూ కెన్ టెస్ట్ ఇట్ హియర్. ఇప్పుడు సేమ్ థింగ్ యాడ్ గ్రూప్ బై ఫీల్డ్ నేను త్రూ కోడ్ చేస్తాను. గ్రూప్ బై ఫీల్డ్ ఎంప్లాయీ మీద కదా మనం చేసేది. సో వీ హ్యావ్ టు డూ ఎంప్లాయీ డాట్ యాడ్ గ్రూప్ బై ఫీల్డ్ యాడ్ చేసుకోవాలంటే ఇలా యాడ్ చేయాలి. దీంట్లో ఫీల్డ్ ఐడి ఇవ్వాలి. ఏ ఫీల్డ్ మీద చేస్తాం, ఫీల్డ్ నమ్ ఆఫ్ ఫీల్డ్ నమ్ ఆఫ్ ఫీల్డ్ పేరు ఐకేసిఎస్ ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ ఐడి, రైట్. దీని మీద గ్రూప్ బై చేశాను. సో ఇది రన్ చేస్తే మనకి ఓన్లీ
ఎంప్లాయీ ఐడి డేటా మాత్రమే వస్తుంది. రిమైనింగ్ డేటా రాదు. వ్యూ ఏంటంటే దాంట్లో యాడ్ చేసిన ఫీల్డ్స్‌ని కొంచెం గ్రూపింగ్ చేస్తది. అందుకని మీకు అదర్ ఫీల్డ్స్ కనపడుతున్నాయి. మామూలుగా సెలెక్ట్ స్టేట్మెంట్స్‌లో అయితే మనం ఏ ఫీల్డ్ మీద అయితే గ్రూప్ బై చేస్తామో ఆ ఫీల్డ్ డేటా మాత్రమే వస్తుంది. రిమైనింగ్ ఫీల్డ్స్ రావు. అండ్ ఇక్కడ వ్యూలో కూడా ఇన్ కేస్ అది రిపీట్ అయ్యి ఉంటే గనక అప్పుడు అది డేటా తెచ్చుకోలేదు. అప్పుడు అది మల్టిపుల్ రికార్డ్స్‌ని తెచ్చేస్తది. అక్కడ ఎంప్లాయీ ఐడి ఒకసారే ఉంది కాబట్టి అది నీట్‌గా అన్ని ఫీల్డ్స్‌ని తీసుకొచ్చి చూపిస్తుంది వ్యూలో. అదే ఎంప్లాయీ ఐడి గనుక 2 టైమ్స్ రిపీట్ అయ్యి ఉంటే గనక అది ఇట్ కెనాట్ బ్రింగ్ ద వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఈస్ దిస్ వ్యూ date of joining reward points. ఒక ఎంప్లాయీ రిలేటెడ్ డేటా అంతా తీసుకొస్తుంది ఇది. అండ్ దీని మీద గ్రూప్ బై పనిచేయలేదు చూడండి. యాక్చువల్గా ఈ 3 ఫీల్డ్స్ క్లబ్ అయిపోయి సింగిల్ ఫీల్డ్ రావాలి కదా, కానీ రాలేదు. ఎందుకంటే నేను ఇక్కడ అన్ని ఫీల్డ్స్ యాడ్ చేశాను కదా వ్యూలో, అందుకని గ్రూపింగ్ జరుగుతుంది. అదే నేను ఈ ఫీల్డ్స్ అన్నిటిని తీసేసాను అనుకోండి వ్యూలో నుంచి, delete all of these అండ్ ఈ ఫీల్డ్స్ని తీసేసి we should also add a sum of function. Salary యాడ్ చేద్దాం. Field data source employee table data field salary aggregation sum. వ్యూస్ 2012లో కొంచెం ఆర్డర్ బై గ్రూప్ బై అవి కొంచెం సరిగ్గా పనిచేయవు. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఇన్ D365 ఇట్ వర్క్ యాక్యురేట్లీ. సో ఇప్పుడు సింగిల్ రికార్డ్ వచ్చింది. సో అట్లా వ్యూలో కొంచెం 2012లో ఇష్యూస్ ఉన్నాయి. యూ కెన్ ఇగ్నోర్ దాట్. ద కాన్సెప్ట్ ఈస్ సేమ్ అండ్ ఇన్ D365 యూ కెన్ సీ దట్. ఈ సేమ్ థింగ్స్ మనం మళ్ళీ D365లో క్రియేట్ చేస్తాం కదా, యూ విల్ క్లియర్లీ సీ దట్. నెక్స్ట్ యాడ్ లింక్ చేశాను, గ్రూప్ బై ఫీల్డ్ చేశాను. అట్లనే ఆర్డర్ బై ఫీల్డ్ కూడా యాడ్ చేయొచ్చు. ఆర్డర్ బై ఫీల్డ్ యాడ్ చేయాలంటే డిజైన్లో అయితే మనం ఇక్కడ యాడ్ ఆర్డర్ బై ఫీల్డ్ ఉంటుంది కదా, ఇక్కడైతే కనుక మనం ఇది డాట్ యాడ్ ఆర్డర్ బై ఫీల్డ్ ఇది యూజ్ చేస్తాం అన్నమాట. దాంట్లో ఏ ఫీల్డ్ మీద చేయాలనుకుంటున్నామో అది అండ్ అసెండింగ్ డిసెండింగ్ అనేది పాస్ చేస్తాం ఈ సెకండ్ పారామీటర్. అట్లా దాన్ని యూజ్ చేయొచ్చు. ఇట్లా మనము 2 టేబుల్స్ కాబట్టి 2 టేబుల్స్ని జాయిన్ చేశాను కదా, సేమ్ ఏఓటీ క్వెరీలో ఏం చేసామో సేమ్ అదే నేను ఇక్కడ చేస్తున్నా. అయితే ఇప్పుడు దీనికి డైనమిక్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, సి ఇప్పుడు నేను ఈ క్వెరీ నాకు యుఎస్ ఎంఎఫ్ లీగల్ ఎంటిటీలో ఒకలా పనిచేయాలి అండ్ ఎఫ్ఆర్ఆర్టీ లీగల్ ఎంటిటీలో ఇంకోలా పనిచేయాలి అనుకోండి. అప్పుడు నేను దాన్ని ఏఓటీ క్వెరీలో దాన్ని అట్లా అచీవ్ చేయలేను కదా. ఇప్పుడు నేను దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరే క్వెరీ ఒకటి క్రియేట్ చేస్తాను ఎగ్జాంపుల్గా. డైనమిక్ క్వెరీ 1. దీనికి డైనమిక్ అనే వర్డ్ ఎందుకు వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వెరీ ఫస్ట్ టేబుల్ క్లాస్ నేను సేల్స్ ఆర్డర్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, క్వెరీ ఫస్ట్ క్లాసెస్ అన్ని డిక్లేర్ చేసేసుకోవాలి. క్వెరీబుల్ డేటా సోర్స్, క్యూబిడిఎస్, ఇండెంటేషన్స్ నేను ఫాస్ట్గా రాస్తూ ఫాలో అవ్వకపోతే ఇగ్నోర్ ఇట్.
query build data source and query build range QBR. ఓకే. నెక్స్ట్ క్వెరీ రన్ అవుట్పుట్ చూడడానికి క్యూఆర్. ఈ బఫర్ నేమ్స్ నేను ఊరికే ర్యాండమ్గా ఇట్లా చిన్నగా ఇస్తున్నా, మీరు మాత్రం టేబుల్ నేమ్ ఇవ్వండి క్లియర్గా. అండ్ ఫస్ట్ క్వెరీని క్రియేట్ చేస్తున్నాను. క్వెరీ ఈక్వల్ టు న్యూ క్వెరీ. ఓకే, న్యూ క్వెరీ క్రియేట్ చేసి ఈ క్వెరీ కింద ఫస్ట్ నేను సేల్స్ ఆర్డర్ టేబుల్ని యాడ్ చేస్తున్నాను. డాట్ యాడ్ డేటా సోర్స్ టేబుల్ ఆఫ్ టేబుల్ నమ్ ఆఫ్ ఫస్ట్ టేబుల్. ఓకే, క్వెరీ డాట్ యాడ్ డేటా సోర్స్ టేబుల్ నమ్ ఆఫ్ ఫస్ట్ టేబుల్. తర్వాత వాట్ ఐ విల్ డూ ఇస్ దీనికి will copy this data source here and variable data source dot add range, sorry, add data source. దీనికి సెకండ్ డేటా సోర్స్ సేల్స్ టేబుల్ యాడ్ చేస్తున్నాను. టేబుల్ నా సేల్స్ టేబుల్, రైట్. అండ్ రిలేషన్స్ ఏమో మామూలుగా దీనికి ఉన్న రిలేషన్ ఇచ్చేస్తున్నాను. నేను మ్యాడ్లింగ్ యూజ్ చేయట్లేదు, సింపుల్గా రిలేషన్స్ పెట్టేసి ట్రూ పాస్ చేసేసాను. నెక్స్ట్ క్వెరీ బిల్డ్ అయిపోయింది. దీన్ని క్వెరీ రన్కి అటాచ్ చేస్తున్నాను. క్వెరీ రన్కి మనం క్రియేట్ చేసిన బఫర్ క్యూఆర్ ఈక్వల్ టు న్యూ క్వెరీ రన్ ఆఫ్ క్వెరీ బిల్డ్ చేసిన క్వెరీ పాస్ చేసి నెక్స్ట్ వైల్ ఆఫ్ క్వెరీ రన్ డాట్ నెక్స్ట్. ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని టైమ్స్ లూప్ తిరుగుతుంది. నెక్స్ట్ ఓపెన్ క్లోజ్ స్టార్ట్ అండ్ క్వెరీ రన్ డాట్ గెట్ యూజ్ చేసి ఏ టేబుల్ కావాలో ఆ టేబుల్ తెచ్చుకోవాలి కదా. సో కస్ట్ టేబుల్కి కస్ట్ టేబుల్ బఫర్ కస్ట్ అని పెడుతున్నాను. సేల్స్ టేబుల్కి ఐఎమ్ యూజింగ్ సేల్స్, రైట్. దెన్ ఇక్కడ కస్ట్ ఈక్వల్ టు క్వెరీ డాట్ గెట్ ఏ టేబుల్ కావాలి టేబుల్ నెంబర్ కస్ట్ టేబుల్, లాస్ట్లో టెర్మినేట్. నెక్స్ట్ సేల్స్ ఈక్వల్ టు క్యూఆర్ డాట్ గెట్ ఆఫ్ టేబుల్ నమ్ ఆఫ్ సేల్స్ టేబుల్. 2 టేబుల్స్ని తెచ్చుకున్నాను. సో అయితే ఇవి మొత్తం ఇన్నర్ జాయిన్లో ఉన్నాయి కాబట్టి మనకి ఒక కస్టమర్కి ఉన్న అన్ని సేల్స్ ఆర్డర్స్ వస్తాయి. ఇన్ఫో ఆఫ్ STRFMT పెట్టి I'll try to display all the customers percentile 1 comma percentile 2 cust table dot account num sorry cust dot account num first customer account చూపిస్తున్నా. నెక్స్ట్ సేల్స్ డాట్ సేల్స్ ఐడి, అంటే సేల్స్ ఆర్డర్ ఇది చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇలా క్వెరీ క్రియేట్ చేశాను, డైనమిక్ క్వెరీ. సేమ్ దీన్నే ఎవటి క్వెరీలో కూడా క్రియేట్ చేయొచ్చు. అయితే నాకు ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే ఇది నేను ఎఫ్ఆర్ఆర్టీ లీగల్ ఎంటిటీలో రన్ చేస్తేనేమో ఇన్నర్ జాయిన్లో వర్క్ అవ్వాలి. సిఎన్ఎంఎఫ్ లీగల్ ఎంటిటీలో రన్ చేస్తేనేమో నాట్ ఎగ్జిస్ట్ జాయిన్లో వర్క్ అవ్వాలి. ఇది నేను ఏఓటి క్వెరీలో అచీవ్ చేయాలంటే ఎలాగా? నేను ఇక్కడ ఫిక్స్డ్గా టేబుల్ వేసి ఎగ్జిస్ట్ ఇన్నర్ జాయిన్ పెడితే ఇన్నర్ జాయినే ఉండిపోతుంది, అవుటర్ పెడితే అవుటర్ ఉంటుంది, నాట్ ఎగ్జిస్ట్ పెడితే నాట్ ఎగ్జిస్టే ఉంటుంది. రన్ టైంలో అది మార్చడం కుదరదు కదా. కానీ ఇక్కడ నేను ఒక కండిషన్ పెట్టుకుని కావాల్సినట్టుగా జాయిన్ మోడ్ని మార్చుకోవచ్చు. అందుకే దాని పేరు డైనమిక్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఆర్ఆర్టీలో నేను ఇప్పుడు రెండింటికి కామన్గా ఉన్న కస్టమర్స్ని తీసుకొస్తున్నా. ఫస్ట్ టేబుల్ దానికి ఉన్న కస్టమర్స్ని I think it has more number of records. Count తెచ్చుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ దిస్.
కౌంట్ ఫంక్షన్ చేయొచ్చు. దిస్ టైమ్ ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత వాట్ ఐల్ డూ ఇస్ కస్ట్ టేబుల్లోనేమో గ్రూప్ బై పెట్టేసి కస్టమర్ అకౌంట్ మీద, సేల్స్ టేబుల్లోనేమో కౌంట్ ఆఫ్ సేల్స్ ఐడి రాస్తా. అప్పుడు ఈచ్ కస్టమర్కి ఎన్ని సేల్స్ ఆర్డర్స్ ఉన్నాయి అనేది లిస్ట్ వస్తుంది అనమాట. అప్పుడు మనం క్లియర్గా సేల్స్ ఆర్డర్ దాని ఏమేమి ఉన్నాయో ఆ సేల్స్ ఆర్డర్స్ తెచ్చుకోవచ్చు. ఆర్ ఎల్స్ వీ హ్యావ్ టు పాస్ ఎ పర్టికులర్ కస్టమర్ అకౌంట్. ఒక కస్టమర్ అకౌంట్కి ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకురావచ్చు. ఎఫ్ఆర్ఆర్టీలో కొన్ని కస్టమర్స్కి సేల్స్ ఆర్డర్ ఐడీస్ ఎక్కువ ఉన్నాయి. ఒకదానికి 234, ఇంకో దానికి 20, 16 అట్లా డిఫరెంట్ డిఫరెంట్ సేల్స్ ఆర్డర్స్ ఉన్నట్టు గుర్తు. అందుకే ఇది ఇన్ఫో కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, బికాజ్ ఇట్ హ్యాస్ టు లోడ్ ఆల్ ద కస్టమర్ అకౌంట్స్ అండ్ సేల్స్ ఆర్డర్స్ ఇన్ టు ద ఇన్ఫోలాక్ క్లాస్. ఇన్ఫోలోకి డేటా తీసుకొచ్చేటప్పటికి ఇన్ఫో క్లాస్ ఆ డేటా అంతా మెయింటైన్ చేసుకుని మనకి పాపులేట్ చేయాలి కదా ఇన్ఫోలో. అక్కడ కొంచెం స్లో డౌన్ అవుతుంది. అదే ఇన్ఫో లేకుండా జస్ట్ నార్మల్గా డేటాని ఇక్కడ రన్ చేసేసి ఇక్కడ ఏమైనా ప్రాసెస్లో యూజ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఇంత లేట్ అవ్వదు. మెయిన్ ఇన్ఫో క్లాస్కి ఈ డేటా మనం డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాం కదా ఈ లాస్ట్ లైన్లో, దట్ విల్ క్రియేట్ సమ్ hampering on the performance. Wait. We'll wait for just 2 minutes. I'll just pause this recording so that you don't have to wait. So we got the output now. సో చాలా సేల్స్ ఆర్డర్స్ ఉన్నాయి, అందుకే ఇన్ఫో ఎక్కువ టైం తీసుకుంది రన్ అవ్వడానికి. సో వాట్ విల్ డూ ఈజ్ ఎన్ని జనరేట్ అవ్వకుండా నేను ఓన్లీ ఒక్క కస్టమర్కి రన్ చేస్తాను. లెట్స్ టేక్ 1001. సో ఐల్ అప్లై ఏ రేంజ్ ఆన్ దిస్. QBDS is the buffer of cust table. So QBDS dot add range of field num of cust table comma icon num dot value of value 1001. ఓన్లీ ఒక్క సేల్స్ ఆర్డర్ ఒక్క కస్టమర్కే రన్ చేస్తున్నాను. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ వన్ మోర్ టైం. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే దిస్ టైమ్ ఇట్ షుడ్ నాట్ టేక్ మచ్ టైం, బికాజ్ ఓన్లీ ఒక కస్టమరే యాడ్ చేశాను కాబట్టి కొంచెం షార్ట్ టైంలోనే వచ్చేయాలి. అయితే ఇప్పుడు దీనికిను ఈ కస్ట్ టేబుల్కి సేల్స్ టేబుల్కి ఉన్న జాయిన్ ఏంటి అంటే ఇన్నర్ జాయిన్ ఉంటుంది బై డిఫాల్ట్. కానీ నాకు ఇప్పుడేంటి సి 1001కి it started showing the sales orders. The 1001 కి ఉన్న సేల్స్ ఆర్డర్స్. Let's scroll down. Yeah, this is the message. సో దీనికి బాగానే కొన్ని అకౌంట్ సేల్స్ ఆర్డర్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా నాకు ఇక్కడ ఇన్నర్ జాయిన్ ఉంది కదా, నాకేంటంటే ఇఫ్ ఐ మేక్ ఇట్ నాట్ ఎగ్జిస్ట్ జాయిన్ చేయాలంటే నేను QBDS డాట్ జాయిన్ మోడ్ అని పెట్టుకుని దీనికి జాయిన్ మోడ్ అని ఒక ఇనం టైప్ ఉంటుంది. జాయిన్ మార్చుకోవాలంటే నాట్ ఎగ్జిస్ట్ జాయిన్ పెడుతుంది. అంటే ఈ 1001కి నాట్ ఎగ్జిస్ట్ జాయిన్ పెడుతున్నాను. ఆర్ ఎల్స్ ఇక్కడ రేంజ్ తీసేసి వాట్ ఐల్ డూ ఈజ్ ఐల్ పుట్ నాట్ ఎగ్జిస్ట్ జాయిన్. అంటే ఏ కస్టమర్స్కి అయితే సేల్స్ ఆర్డర్స్ లేవో ఆ లిస్ట్ తీసుకురావాలనుకుంటున్నాను నేను. ఓకే, సో దానికి ఏం చేస్తున్నా అంటే ఈ రెండు నార్మల్గా ఇన్నర్ జాయిన్లో లింక్ అయి ఉంటాయి కదా. సో ఐఎమ్ యాడింగ్ ఏ జాయిన్ మోడ్ ఫర్ దాట్. అండ్ జాయిన్ మోడ్ మనము యాక్చువల్లీ సేల్స్ ఆర్డర్ మీద యాడ్ చేస్తాం కాబట్టి వీ హ్యావ్ టు యాడ్ ఇట్ ఆన్ ద సెకండ్ డేటా సోర్స్. అంటే QBDS 1 తీసుకోవాలి. QBDS 1 QBDS 1 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ డేటా సోర్స్ QBDS అంటే కస్టేబుల్ డేటా సోర్స్కి
కింద యాడ్ డేటా సోర్స్ సేల్స్ టేబుల్ యాడ్ చేశాను. సో ఈ రేంజ్ ప్రజెంట్ కమెంట్ చేశాను, రిలేషన్స్ ట్రూ పెట్టాను. రిలేషన్స్ అండ్ this one we have to pass it on the join mode, and we have to pass this, and join mode not exist join పెట్టాను, so that ఏ customers కి అయితే which are not having records in sales order, that record should be fetched. Just like where is this other data source? యా ఇక్కడ జాయిన్ మోడ్ ఉంది కదా, అట్లాగా. So if I execute this, ఏం డేటా రావట్లేదు, బికాజ్ యాక్చువల్లీ ఎఫ్ఆర్ఆర్టీ లీగల్ ఎంటిటీలో నాకు ఏ సేల్స్ ఆర్డర్స్కి అంటే సేల్స్ ఆర్డర్స్ లేని కస్టమర్స్ ఏం లేవన్నమాట. సిఎన్ఎంఎఫ్ లీగల్ ఎంటిటీలో ఉన్నాయి. సో ఇప్పుడు నేను సిఎన్ఎంఎఫ్ లీగల్ ఎంటిటీకి చేంజెస్ రన్ చేస్తే కొన్ని కస్టమర్ అకౌంట్స్ వస్తాయి. కానీ ఎఫ్ఆర్ఆర్టీలో రన్ చేస్తే సేమ్ క్వెరీ ఏం డేటా ఫెచ్ చేయదు, బికాస్ ఎఫ్ఆర్ఆర్టీలో మనకి అట్లా లేరు కస్టమర్స్ వితౌట్ సేల్స్ ఆర్డర్స్. So I'll change the legal entity to CNMF and we'll execute the same query, not exist join. Join mode యాడ్ చేసుకోవాలంటే ఇట్లా యాడ్ చేస్తాము, డాట్ జాయిన్ మోడ్ అని చెప్పి ఏ టైప్ ఆఫ్ జాయిన్ ఆ జాయిన్ని సెలెక్ట్ చేసుకోవాలి. Let's close this info log. So I'm changing the legal entity to CNMF. సిఎన్ఎంఎఫ్లో అయితే కొంతమంది కస్టమర్స్ ఉన్నారు who don't have sales orders. So where is this CNMF? సిఎన్ఎంఎఫ్కి స్విచ్ చేసి సేమ్ నాట్ ఎగ్జిస్ట్ జాయిన్ ఇక్కడ రన్ చేస్తున్నాను. ఐ ఎగ్జిక్యూట్ దిస్, ఐ షుడ్ బి గెట్టింగ్ సమ్ సేల్స్ ఆర్డర్స్, కస్టమర్ అకౌంట్స్. సో దీస్ ఆర్ ద కస్టమర్ అకౌంట్స్ విచ్ డు నాట్ హ్యావ్ సేల్స్ ఆర్డర్స్. నాకు కస్టమర్ అకౌంట్ వచ్చింది కానీ సెకండ్ది సేల్స్ ఆర్డర్ రాలేదు చూడండి, బికాజ్ నాట్ ఎగ్జిస్ట్ జాయిన్లో ఓన్లీ టేబుల్ ఫస్ట్ టేబుల్ నుంచి డేటా వస్తుంది, సెకండ్ టేబుల్ నుంచి డేటా రాదు. సో సేల్స్ ఐడి బ్లాంక్ వచ్చింది. సో దీ కస్టమర్ అకౌంట్స్ ఆర్ దేర్ ఇన్ ఓన్లీ సిఎన్ఎంఎఫ్ అనమాట. సో అయితే ఈ జాయిన్ మోడ్ అనేది ఏంటి, నాకు ఇక్కడ వర్క్ అవ్వాలి సిఎన్ఎంఎఫ్లో. అప్పుడు నేను ఏం చేస్తానంటే కర్రీ ఎక్స్టీ ఉంది కదా, కర్రీ ఎక్స్టీ గనక ఈక్వల్ టు ఎఫ్ఆర్ఆర్టీ అయితే ఎఫ్ఆర్ఆర్టీ, అప్పుడు నేను ఈ జాయిన్ మోడ్ యాడ్ చేస్తా. అంటే కరెంట్ లీగల్ ఎంటిటీ ఎఫ్ఆర్ఆర్టీ అయితే అప్పుడు నేను జాయిన్ మోడ్ యాడ్ చేస్తాను, లేకపోతే యాడ్ చేయను, రైట్. అట్లానే ఈ యాడ్ రేంజ్ కూడా కరెంట్ లీగల్ ఎంటిటీ గనక కర్ ext is equal to USMF అయితే దెన్ ఐ యాడ్ ద రేంజ్, సో దట్ అందరు కస్టమర్స్ కాకుండా కొంతమంది కస్టమర్స్ ఇస్తారు. జస్ట్ సమ్ శాంపుల్ రిక్వైర్మెంట్ అనమాట ఇది. సో దట్ నాకు అందరు కస్టమర్స్ కాకుండా, బికాజ్ యూఎస్ఎంఎఫ్లోకి వచ్చేసరికి ఏమైంది, చాలా మంది కస్టమర్స్ ఉన్నారు కదా, వాళ్ళ సేల్స్ ఆర్డర్స్ అన్ని ప్రింట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో నేను అక్కడ డైరెక్ట్గా రన్ చేశాను అనుకోండి, చాలా టైం తీసేసుకుంటుంది. అందుకే ఈ యాడ్ రేంజ్ అనేది యాడ్ చేస్తున్నాను. అది ఎక్కడ చేస్తున్నాను, ఓన్లీ యూఎస్ఎంఎఫ్ అయితే చేస్తున్నాను. అదే ఎఫ్ఆర్ఆర్టీలో అయితే ఓన్లీ నాట్ ఎగ్జిస్ట్ జాయిన్, ఓన్లీ దోస్ కస్టమర్స్ హూ డు నాట్ హ్యావ్ సేల్స్ ఆర్డర్స్ అవి రావాలి. ఎఫ్ఆర్ఆర్టీ లీగల్ ఎంటిటీలోనేమో సేల్స్ ఆర్డర్స్ లేని కస్టమర్స్ రావాలి. యుఎస్ఎంఎఫ్ లీగల్ ఎంటిటీలో రన్ చేస్తే సేమ్ స్క్రిప్ట్ సేల్స్ ఆర్డర్స్ ఉన్న కస్టమర్సే రావాలి, కానీ 1001 కస్టమర్కి మాత్రమే రావాలి, అందరికీ రాకూడదు. అట్లా నేను ఈ కోడ్ని ఈ రేంజెస్ని యాడ్ చేయడం కానీ జాయిన్ మోడ్ని మార్చడం కానీ అంత డైనమిక్గా రన్ టైంలో చేంజ్ అవుతున్నాయి. ఇవి రన్ టైంలో బేస్డ్ ఆన్ కండిషన్ బట్టి వాటి వాల్యూస్ మారుతున్నాయి. అట్లా నీకు కావాలంటే ఇంకో డేటా సోర్స్ని కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు కర్రీ ఎక్స్టీ వేరే లీగల్ ఎంటిటీ ఏదైనా డాట్ అనుకోండి, డాట్ ఆర్ ఎనీ అదర్ లీగల్ ఎంటిటీ లైక్ జీబీఎస్ఐ అనుకోండి.
జీబీఎస్ఏ అయితే నాకు ఇంకొక డేటా సోర్స్ యాడ్ అవ్వాలి. అప్పుడు ఇలా రాసుకుంటాను. ఇఫ్ ఆఫ్ ఈ కండిషన్ ఊరికే నేను క్రియేట్ చేశాను కర్రీఎక్స్టీ అని. రన్ టైమ్‌లో మీకు వేరే వేరే టైప్ ఆఫ్ కండిషన్స్ వస్తాయి. ఒకవేళ కర్రీఎక్స్టీ గనక ఫర్ జీబీఎస్ఏ అయితే నేను ఇంకో డేటా సోర్స్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే ఇఫ్ ఆఫ్ జీబీఎస్ఏ ఇలా పెట్టుకుని జీబీఎస్1 అనేదేమో సేల్స్ ఆర్డర్‌ది కదా! సో, ఇది డాట్ యాడ్ డేటా సోర్స్ టేబుల్ నమ్ ఆఫ్ సేల్స్ ఆర్డర్ కింద సేల్స్ లైన్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సేల్స్ లైన్ యాడ్ చేసి సేల్స్ లైన్‌లో ఏదైనా రేంజ్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు దీని సేల్స్ లైన్ ఇంకొక డేటా సోర్స్ యాడ్ చేస్తున్నాను కాబట్టి ఐ విల్ పుట్ క్యూబీడిఎస్1 2. ఇలా 2, 1 పెట్టే కన్నా యాక్చువల్లీ సేల్స్ ఆర్డర్‌కి సేల్స్ ఆర్డర్ దీనికేమో సేల్స్ లైన్ అని పెట్టుకుంటే ఇంకా క్లియర్‌గా ఉంటుంది. సో, ఇక్కడ క్యూబీడిఎస్2 ఈజ్ ఈక్వల్ టు క్యూబీడిఎస్1. క్యూబీడిఎస్1 అంటేనేమో సేల్స్ ఆర్డర్ అన్నమాట. సేల్స్ ఆర్డర్ యొక్క బఫర్. డేటా సోర్స్ ఆఫ్ సేల్స్ ఆర్డర్ బఫర్. సో, దాని కింద ఐఎమ్ యాడింగ్ వన్ మోర్ కండిషన్. యాడ్ రేంజ్ అన్నమాట. క్యూబీడిఎస్ డాట్ యాడ్ రేంజ్ field num of FIELD field num of field ID ఏంటి సేల్స్ లైన్ కామా ఐటమ్ ఐడి మీద రేంజ్ అప్లై చేద్దాం అనుకోండి డాట్ వాల్యూ వాల్యూ క్వెరీ వాల్యూ క్వెరీ వాల్యూ ఐటమ్ ఐడి మేబీ I001 అనుకోండి. ఈ ఐటమ్ ఉందో లేదో తెలీదు, జస్ట్ ఊకే పెడుతున్నాను. సో అయితే ఇప్పుడు చూడండి, ఇది యూఎస్ఎంఎఫ్లో రన్ అయితేనేమో ఒకలా బిహేవ్ చేస్తుంది. ఎఫ్ఆర్ఆర్టీలో అయితే ఈ జాయిన్ మోడ్ యాడ్ అవుతుంది. జీబీఎస్ఐలోకి వెళ్తేనేమో ఇది యాడ్ అవుతుంది. డేటా సోర్స్ యాడ్ అయ్యి దాని మీద ఒక రేంజ్ వాల్యూ అప్లై అవుతుంది. సో ఒకటే స్క్రిప్ట్ డైనమిక్గా రన్ టైంలో చేంజ్ అవుతుంది. దానికి డేటా సోర్సెస్ యాడ్ అవ్వడం ఆర్ రిమూవ్ చేయడం కూడా రాసుకోవచ్చు. మనము ఇట్లా రేంజెస్ యాడ్ చేసుకోవచ్చు. ఉన్న రేంజెస్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఏదైనా ఉన్నదానికి రేంజ్ని క్లియర్ చేయాలంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా సోర్సెస్కి కొన్ని రేంజ్ యాడ్ చేస్తుంది. దానికి ఉన్న రేంజ్ నేను క్లియర్ చేయాలి అనుకుంటే వేరే లీగల్ ఎంటిటీలో మనము క్లియర్ రేంజెస్కి కోడ్ ఇలా రాస్తాం డాట్ క్లియర్ రేంజెస్. క్లియర్ రేంజెస్ అంటే రేంజెస్ దాని మీద అప్లై చేసిన ఫిల్టర్స్ అన్నీ పోతాయి అన్నమాట. అట్లా మనం రేంజెస్ని క్లియర్ చేయొచ్చు. అట్లా ఒక చోట రాసుకోవచ్చు నేను. అంటే నేను త్రూ రన్ టైమ్ నేను రేంజెస్ యాడ్ చేయొచ్చు, తీయొచ్చు. బేస్డ్ ఆన్ ఓపెన్ చేసేదాన్ని బట్టి ఇక్కడ ఉన్న కండిషన్స్ బట్టి ఇక్కడైతే నేను లీగల్ ఎంటిటీ పెట్టాను కండిషను. ఇంకా వేరే వేరే కండిషన్స్ ఏం కావాలంటే అవి పెట్టొచ్చు. అవి పెట్టి ఒక్కొక్క లీగల్ ఎంటిటీలో ఇది ఎగ్జిక్యూట్ అయితే ఒక్కోలా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఆర్ఆర్టీలో రన్ చేస్తాను. ఐఎమ్ జస్ట్ క్లోజింగ్ దిస్ ఇన్ఫో లాగ్. ఇప్పుడు ఎఫ్ఆర్ఆర్టీలో సిఎన్ఎంఎఫ్లో ఉన్నాను కదా, సిఎన్ఎంఎఫ్లో వేర్ ఈస్ దిస్ 1001 ఇది కర్రీ ఎక్స్టీ నాట్ ఎగ్జిస్ట్ జాయిన్ సిఎన్ఎంఎఫ్లో చేయాలి. ఓకే, సిఎన్ఎంఎఫ్లో రన్ చేసినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో నేను బ్రేక్ పాయింట్ పెట్టి రన్ చేశాను అనుకోండి. సో మామూలుగా మనకి డేటా సోర్స్ యాడ్ అవ్వడం అన్నీ అవుతాయి. ఇక్కడ యూఎస్ఎంఎఫ్కి మ్యాచ్ అవ్వదు కాబట్టి ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో ఇక్కడ ఈ రేంజ్ యాడ్ అవ్వడం అనేది జరగల. సో ఇక్కడ ఓవరాల్గా రేంజ్ ఏఓటీలో యాడ్ చేసుకుంటే ఏంటి అది ఫిక్స్డ్ అలా ఉండిపోద్ది స్టాటిక్గా. కానీ ఇక్కడ రేంజ్ యాడ్ చేసుకోవడం నేను కావాలంటే యాడ్ చేసుకుంటా, లేకపోతే లేదు. బేస్డ్ ఆన్ కండిషన్ అనమాట. ఈ రిలేషన్ ట్రూ ఇది నార్మల్గానే పెట్టేసుకున్నాను. ఇక్కడ సిఎన్ఎంఎఫ్ కాబట్టి జాయిన్ మోడ్ని మారుస్తున్నా. వేరే లీగల్ ఎంటిటీస్కి అయితే జాయిన్ మోడ్ నాట్ ఎగ్జిస్ట్ జాయిన్ రాదు. ఇక్కడ కాబట్టి జాయిన్ మోడ్ మారింది. మళ్ళీ జీబీఎస్ఐ కండిషన్ మ్యాచ్ అవ్వదు, ఇది అప్లై అవ్వదు. సో ఓవరాల్గా నాకు దీంట్లో అయితే నాట్ ఎగ్జిస్ట్ జాయిన్ డేటా వస్తుంది. కస్టమర్స్ హూ డు నాట్ హ్యావ్ సేల్స్ ఆర్డర్. సేమ్ ఇదే నేను తీసుకెళ్ళి యూఎస్ఎంఎఫ్లో రన్ చేశాను అనుకోండి. ఐ విల్ గెట్ ద
సేల్స్ ఆర్డర్స్ ఆఫ్ కస్టమర్ 1001. Execute this. Um, I think I think this is FRRT. I think FRRT. So ESMF లో 1001 లీగల్ కస్టమర్ లేదనుకుంటా, ఎఫ్ఆర్ఆర్టీ లీగల్. ఎఫ్ఆర్ఆర్టీలో రన్ చేస్తే ఐల్ గెట్ సేల్స్ ఆర్డర్స్ ఆఫ్ 1001. సో ఇట్లా వస్తుంది. సో ఇట్లా నేను బేస్డ్ ఆన్ రన్ టైమ్ కండిషన్ నేను దాని బిహేవియర్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద క్వెరీ నేను మారుస్తున్నాను అనమాట. దాని రేంజర్ నోడ్స్ మారుస్తున్నాను, డేటా సోర్సెస్ యాడ్ చేసుకుంటున్నాను, ఉన్న డేటా సోర్సెస్ని రిమూవ్ చేయొచ్చు, రేంజెస్ రిమూవ్ చేయొచ్చు, రిలేషన్స్ మార్చొచ్చు, రకరకాల కండిషన్స్ పెట్టుకుని ఎలా కావాలంటే అట్లా రన్ టైంలో దీన్ని స్ట్రక్చర్ అంతా మార్చొచ్చు క్వెరీని. దాని ప్రకారంగా అవుట్పుట్ కూడా మారుతుంది. అందుకే దీని పేరు డైనమిక్ అనే వర్డ్ వచ్చింది దీనికి ముందు, డైనమిక్ క్వెరీ. సో క్వెరీని రన్ టైంలో మనం మార్చొచ్చు. అదే ఇక్కడ చేస్తే నేను ఒకసారి దాంట్లో డేటా సోర్స్ యాడ్ చేశానంటే అది ఇంకా యాడ్ అయ్యి ఉన్నట్టే. అట్లానే రేంజ్ యాడ్ చేశానంటే రేంజ్ యాడ్ అయిపోయి ఉన్నట్టే. దాన్ని మళ్ళీ మనము ఏమి ఆల్టర్ చేయలేము. సో దట్స్ వై దీస్ ఆర్ కాల్డ్ స్టాటిక్ క్వెరీస్ అండ్ దీస్ ఆర్ కాల్డ్ డైనమిక్ క్వెరీస్. అండ్ మనము స్టాటిక్ క్వెరీస్ని కూడా కావాలంటే రన్ టైంలో రన్ చేయొచ్చు. ఎట్లా అంటే రన్ టైంలో యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్వెరీ, అప్పుడు మనం క్వెరీ అంతా బిల్డ్ చేయక్కర్లేదు. జస్ట్ క్వెరీ రన్ క్లాస్ యూజ్ చేసి క్వెరీ రన్ క్యూఆర్ ఈక్వల్ టు న్యూ క్వెరీ రన్ అని పెట్టి దీంట్లో క్వెరీ ఎస్టిఆర్ అని పెట్టి డైరెక్ట్ మనకి ఏ క్వెరీ కావాలో, మనం స్టాటిక్గా బిల్డ్ చేసిన క్వెరీ ఉంది కదా, ఇప్పుడు ఈ క్వెరీ ఉంది స్టాటిక్గా బిల్డ్ చేశాను. దీనికి ఎంప్లాయ్ ఐడి ఇచ్చాను అండ్ దెన్ గ్రూప్ బై ఐడి ఇచ్చాను. ఫైనల్గా దీని నుంచి అవుట్పుట్ ఏమొస్తుంది మనకి వ్యూలో, ఐఎమ్ గెట్టింగ్ ఐ మీన్ ఎఫ్ఆర్ఆర్పి కదా. I think we designed it for USMF. Let's go to USMF. If I open this, only one record వస్తుంది. And I'll remove this. And we'll add some more fields. Or else ఈ క్వెరీని delete చేసేద్దాం. ఏదైనా స్టాటిక్గా క్రియేట్ చేసిన క్వెరీని కూడా మనం త్రూ కోడ్ రీడ్ చేసి రన్ చేయొచ్చు. ఆ ఫీచర్ కూడా ఉంది మనకి. ఇప్పుడు ఈ క్వెరీలో ఓవరాల్గా మనం ఏం చేసాం, టేబుల్ యాడ్ చేసాం అండ్ దెన్ దాని కింద ఇంకొక టేబుల్, రేంజెస్ ఎంప్లాయ్ ఐడి అండ్ ఐకేసిఎస్ 001 మాత్రమే యాడ్ చేశాను అండ్ గ్రూప్ బై చేశాను. or else we'll remove this group by field and ఈ క్వెరీని తీసుకెళ్ళి I'll add it to a view, new data dictionary view, అండ్ ఈ వ్యూ డేటా సోర్స్లోకి క్వెరీని యాడ్ చేసి I'll add these fields to the view. Fields, employee ID, and then సెకండ్ టేబుల్ నుంచి ఓన్లీ 3 ఫీల్డ్స్ వస్తే చాలు. ఫస్ట్ టేబుల్ నుంచి ఐఎమ్ టేకింగ్ ఎంప్లాయీ ఐడి, నేమ్, ఏజ్, డేట్ ఆఫ్ జాయినింగ్, శాలరీ, లొకేషన్. ఇవన్నీ ఫీల్డ్స్ తీసుకున్నాను. లెట్స్ అరేంజ్ దెమ్ ఇన్ అన్ ఆర్డర్. ఆల్ట్ ఎంప్లాయీ ఐడి, నేమ్, ఏజ్, date of joining, location, salary, certification వచ్చి ఇక్కడ ఉంది, certification, date of examination, and then reward points. ఓకే, ఇది రన్ చేస్తే రేంజ్ నేను ఓన్లీ ఐకేసిఎస్ ఎంప్లాయీ 001కి పెట్టాను కాబట్టి ఐ షుడ్ బి గెట్టింగ్ ఓన్లీ ఐకేసిఎస్ 001 డేటా.
సో, ఇట్లా ఏఓటీ ఒక స్టాటిక్ క్వెరీని బిల్డ్ చేశాను నేను. క్వెరీ ఆహ్, అండ్ దాని డేటా అవుట్‌పుట్ చూడడానికి ఒక వ్యూలో యాడ్ చేశా. సో, ఓన్లీ నాకు ఎంప్లాయీ ఐడీ డేటా వస్తుంది. సో, ఇప్పుడు ఈ బిల్డ్ చేసిన క్వెరీని డేటా చూసాం కదా! దీన్ని నేను త్రూ కోడ్ కూడా రీడ్ చేయొచ్చు. వాట్ ఐ డూ ఈస్ ఈ క్వెరీని కాపీ చేసుకొని క్వెరీ రన్ క్లాస్ ఏం చేస్తది? క్వెరీని రన్ చేస్తది. ఇప్పుడు ఇక్కడ ఏం చేసాం మనం క్వెరీని మనమే బిల్డ్ చేసాం. త్రూ క్లాసెస్ యూజ్ చేసి క్వెరీలోకి టేబుల్స్ యాడ్ చేశాను, రేంజెస్ యాడ్ చేసి అన్నీ చేసి లాస్ట్‌లో క్వెరీ రన్ ఈక్వల్ టు న్యూ క్వెరీ అని దీంట్లోకి ఈ క్వెరీ పాస్ చేశా. ఏ క్వెరీ పాస్ చేశానంటే నేను బిల్డ్ చేసిన క్వెరీని ఇక్కడ దీనికి ఇన్‌పుట్‌గా పాస్ చేశా. ఇప్పుడేం చేస్తున్నానంటే స్టాటిక్ క్వెరీని డైరెక్ట్‌గా పాస్ చేసేస్తున్నా. అంటే నేను బిల్డ్ చేసింది కాకుండా ఏఓటీలో బిల్డ్ అయిన క్వెరీని దీనికి పాస్ చేస్తున్నా. ఇలా పాస్ చేసి కూడా మనం ఆ క్వెరీని త్రూ కోడ్ రన్ చేయొచ్చు. వైల్ ఆఫ్ qrrun డాట్ నెక్స్ట్ అండ్ దెన్ qr డాట్ గెట్ టేబుల్ పేరు టేబుల్ నమ్ ఆఫ్ మన టేబుల్ ఏముంది ఐకేసిఎస్ ఎంప్లాయీ అండ్ సిమిలర్లీ qr డాట్ గెట్ టేబుల్ నమ్ ఆఫ్ ఐకేసిఎస్ ఎంప్లాయీ సర్టిఫికేషన్స్. ఓకే, అండ్ qr ఇక్కడ టేబుల్ బఫర్స్ డిక్లేర్ చేసుకోవచ్చు. ఐకేసిఎస్ ఎంప్లాయీ అనే బఫర్ డిక్లేర్ చేశాను. అండ్ ఐకేసిఎస్ ఎంప్లాయీ సర్టిఫికేషన్స్ దీనికి సర్టిఫికేట్ అని డిక్లేర్ చేశాను. సో ఎంప్లాయీకి వచ్చి ఎంప్లాయీ నుంచి వచ్చిన డేటా తీసుకుంటున్నా. సర్టిఫికేట్కి వచ్చి సర్టిఫికేట్ ఉన్న డేటా కాపీ చేస్తున్నాను. అండ్ దెన్ info of strfmt of percentile 1 hyphen percentile 2 comma percentile 3 comma percentile 4 ఇలా పెట్టి I'll pass employee dot employee id comma employee dot name comma certificate dot certificates comma certificate dot reward points. ఓకే, సమ్ ర్యాండమ్ 4 ఫీల్డ్స్ చూపిస్తున్నాను. ఓకే, సేమ్ ఆ క్వెరీ ఏం అవుట్పుట్ ఇస్తుంది? ఓన్లీ ఎంప్లాయీ ఐడి 1వి 3 రికార్డ్స్ తీసుకొస్తుంది. సో ఇది రన్ చేస్తే కూడా నాకు సేమ్ రికార్డ్ వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే చూడండి, నేను క్వెరీ బిల్డ్ చేయాల. ఏఓటీలో ఉన్న క్వెరీని ఇక్కడ డైరెక్ట్గా పాస్ చేసా. క్వెరీ ఎస్టీఆర్ వాడి దాని క్వెరీ రన్ క్లాస్కి పాస్ చేసి త్రూ క్వెరీ రన్ దీన్ని మాడిఫై చేశాను అనమాట. త్రూ క్వెరీ రన్ దాన్ని రన్ చేశాను. ఇట్లా క్వెరీ రన్ ద్వారా మనం రన్ చేయొచ్చు. అండ్ ఇంకా పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయంటే మనము డైరెక్ట్ ఒక క్వెరీ క్లాస్ తీసుకుని క్వెరీ క్వెరీ క్యూ అని ఒక క్లాస్ తీసుకుని ఈక్వల్ టు న్యూ క్వెరీ తీసుకుంటా. న్యూ క్వెరీ తీసుకుని మనము ఇక్కడ కూడా కావాలంటే ఆ స్టాటిక్ క్వెరీని వాడచ్చు. స్టాటిక్ క్వెరీని తీసుకెళ్ళి దీంట్లో యాడ్ చేస్తా. సో ఇప్పుడు ఈ క్వెరీ ఏంటి? ఈ స్టాటిక్ క్వెరీతో కాపీ అయిందనమాట. నౌ ఐ టుక్ ఏ కాపీ ఆఫ్ ద స్టాటిక్ క్వెరీ ఇంటూ దిస్ బఫర్. రన్ టైంలో దీని మీద ఇంకా మోడిఫికేషన్స్ చేసుకుంటా. లైక్ క్యూ డాట్ దీంట్లో టేబుల్ ఏముంది మనకి? డేటా సోర్స్ టేబుల్, డేటా సోర్స్ టేబుల్ దీంట్లో ఏముంది? యాడ్ డేటా సోర్స్ వాడలేదు చూడండి. ఆల్రెడీ ఈ క్వెరీలో ఏ డేటా సోర్స్ ఉందో ఆ డేటా సోర్స్ని కాల్ చేసుకుంటున్నా. కొత్త డేటా సోర్స్ యాడ్ చేయాలంటే డాట్ యాడ్ డేటా సోర్స్ అని యాడ్ చేస్తాం. సో ఇది యూజ్ చేసి టేబుల్ నమ్ ఆఫ్ అంటే నేను ఏఓటీలో ఉన్న క్వెరీని కాపీ చేసుకుని దాని మీద ఎడిషనల్గా కొన్ని యాడ్ చేసుకుంటున్నాను. అది ఇక్కడ వరకే, దీని వరకే అనమాట. కానీ ఈ స్టాటిక్ క్వెరీలో చేంజెస్ ఏం జరగవు.
జస్ట్ కాపీ తీసుకొని ఈ క్వెరీ బఫర్‌లో మాత్రమే ఆ చేంజెస్ జరుగుతాయి. ఇవి జాబ్ అయ్యగానే ఫ్లష్ ఔట్ అయిపోద్ది. అంతేగాని స్టాటిక్‌లో ఏఓటీలో ఉన్న క్వెరీలో చేంజెస్ జరిగిపోవు. ఇక్కడ నేను కోడ్ రన్ చేసినంత మాత్రాన దీంట్లో నేను ఒక డేటా సోర్స్ యాడ్ చేశాననుకోండి. ఇక్కడ ఓ డేటా సోర్స్ ఏమి యాడ్ అయిపోదు. అందుకే ఇది స్టాటిక్ క్వెరీ అంటారు ఏఓటీలో దాన్ని. సో, ఇక్కడ డైనమిక్‌గా నేను రన్ టైమ్‌లో ఇంకొక టేబుల్ కొన్ని యాడ్ చేసుకుంటున్నా. దీంట్లో ఉన్న ఎంప్లాయీ టేబుల్ ఉంది కదా! డేటా సోర్స్ టేబుల్ ఐకేసీఎస్ ఎంప్లాయీ టేబుల్‌కి డాట్ యాడ్ రేంజ్ అని చెప్పి ఇంకో రేంజ్ యాడ్ చేస్తున్నా. యాడ్ రేంజ్ ఆన్ ఫీల్డ్ నమ్ ఎఫ్ఐఈఎల్డి ఫీల్డ్ నమ్ ఐకేసిఎస్ ఎంప్లాయీ కామా దాంట్లో ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయి మనకి ఎంప్లాయీ టేబుల్లో లొకేషన్ ఉంది. సో ఇంతకుముందు దీన్ని రన్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ ఏమొచ్చింది ఎగ్జిక్యూట్ దిస్ ఐఎమ్ గెట్టింగ్ ద అవుట్పుట్ యాజ్ దీంట్లో లొకేషన్ ఏముందో చూద్దాము నేమ్ అండ్ ఎంప్లాయీ ఐల్ సీ ద లొకేషన్ ఎగ్జిక్యూట్ చేస్తే ఐ గాట్ అందరివి హైదరాబాద్ ఓకే సేమ్ హైదరాబాద్ అండ్ సెకండ్ టేబుల్ రివార్డ్ పాయింట్స్లో 1 1 9 ఉన్నాయి. ఓకే వాట్ ఐల్ డూ ఇస్ ఇక్కడ సర్టిఫికేషన్ అండ్ వచ్చిన స్కోర్ ఉంది. రన్ దిస్ సర్టిఫికేట్ డాట్ సర్టిఫికేషన్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ దీంట్లో MB300కి 1 1 1 వచ్చినాయి కదా. వాట్ ఐల్ డూ ఈస్ ఐల్ అప్లై రేంజ్ ఆన్ దట్ రివార్డ్ పాయింట్స్. సో టేబుల్ పేరు వచ్చి ఐకేసిఎస్ ఎంప్లాయీ సర్టిఫికేట్స్ కదా. ఐల్ యాడ్ దట్ టేబుల్ డేటా సోర్స్ టేబుల్ అది తీసుకుని యాడ్ రేంజ్ దీంట్లో ఉన్న రివార్డ్ పాయింట్స్ మీద యాడ్ చేస్తా. రివార్డ్ పాయింట్స్ దీంట్లో రివార్డ్ పాయింట్స్ మీద యాడ్ చేసి డాట్ వాల్యూ ఆఫ్ క్వెరీ వాల్యూ 1. ఇది మనం డిక్లరేషన్ ఏమో పైన చేసుకోవాలి. క్యూఆర్ ఈక్వల్ టు న్యూ క్వెరీ అది కింద రాసుకోవాలి. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ రివార్డ్ పాయింట్స్ మీద యాడ్ రేంజ్ అండ్ ఇందులోకి క్వెరీ నేను ఈ క్వెరీని పాస్ చేయాలి. స్టాటిక్ క్వెరీయే ఈ క్వెరీ రన్లోకి పాస్ అవుతుంది కాబట్టి ఇది ఏం చేస్తుందంటే ఆ క్వెరీనే రన్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆ స్టాటిక్ క్వెరీని ఈ క్వెరీ బఫర్లో కాపీ తీసుకుని దానికి ఇంకొక రేంజ్ అప్లై చేశాను. అప్లై చేసి ఆ క్వెరీని రన్ చేయమని చెప్పి పాస్ చేస్తున్నాను క్వెరీ రన్కి. సో ఓన్లీ 1 మ్యాచ్ అయినవి 2 రికార్డ్సే. అదే ఈ రేంజ్ కాపీ ఈ రేంజ్ కమెంట్ చేసేస్తే ఐఎమ్ గెట్టింగ్ 3 రికార్డ్. సో నేను స్టాటిక్ క్వెరీని కోడ్లో రీడ్ చేసుకుని దాని మీద రేంజ్ అప్లై చేస్తున్నాను నాకు నచ్చినట్టుగా. ఓకే ఇట్లా మనం స్టాటిక్ క్వెరీని డైనమిక్ క్వెరీలోకి తీసుకుని కూడా మాడిఫై చేయొచ్చు అనమాట. ఇలా క్వెరీలో కాపీ చేసుకుని డైనమిక్గా దాని వాల్యూ మార్చొచ్చు. అట్లానే దీంట్లో రేంజెస్ పాస్ చేయడానికి కూడా చాలా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీద నేను ఒక రేంజ్ పాస్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ వాల్యూ ఆఫ్ రేంజెస్ రకరకాలు పాస్ చేయొచ్చు మనం. సిస్ క్వెరీ క్లాస్ యూజ్ చేసి సిస్ క్వెరీ యాడ్ రేంజ్ ఫ్రమ్ డేట్ టు డేట్ రేంజెస్ యాడ్ చేయడానికి మనకి వేరే సింటాక్స్ ఉంటుంది. హౌ టు యాడ్ ఫ్రమ్ అండ్ టు డేట్
ranges in dynamic query in X++. గూగుల్‌లో మనకు అన్ని సింటాక్సెస్ దొరుకుతాయి. యూ జస్ట్ హ్యావ్ టు చెక్ అండ్ యూజ్ దట్. సో we'll see these blocks. Um, QBDS. Query range use చేయొచ్చు. So what I'll do is I'll use query range టుడే డేట్ నుంచి టు డేట్ టిల్ టుడే యూజ్ చేస్తున్నాను. ఫ్రమ్ డేట్ ఏమో మనకి దీంట్లో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే IKCS 01కి టోటల్ 3 ఉన్నాయి కదా. దాంట్లో డేట్ ఆఫ్ జాయినింగ్ ఏమున్నాయి, 19th ఉంది, 18th ఉంది, 27th ఉంది. సో ఐ స్టార్ట్ ఫ్రమ్ 25th నుంచి ఇవాల్టి వరకు ఉన్న డేట్స్ పాస్ చేస్తున్నాను. HTR టు డేట్, HTR ఫస్ట్ స్ట్రింగ్లో పాస్ చేస్తున్నా. ఫ్రమ్ డేట్ టు డేట్ అనమాట ఇది. ఫ్రమ్ డేట్ ఏమో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది జస్ట్ సీ ద సింటాక్స్ క్లియర్లీ, కీపింగ్ ఇట్ నార్మల్. HTR టు డేట్, ఫస్ట్ స్ట్రింగ్లో డేట్ ఏం పాస్ చేస్తున్నాను, 25th, or else this is 4 కదా, 4/25, 2024. దీని ప్యాటర్న్ ఏంటి, 213 కదా, 213 మంత్ డేట్ ఇయర్. సో అక్కడి నుంచి ఇవాళ డేట్ వరకు ఈ రేంజ్లో ఉన్న మ్యాచ్ అయిన రికార్డ్ మాత్రమే తెమ్మంటున్నాను. ఈ రేంజ్లో మ్యాచ్ అయిన 3 రికార్డ్స్లో ఏముంది, ఒక రికార్డే ఉంది, దట్ ఈస్ ఆన్ 27th. సో ఓన్లీ 1 రికార్డ్ వచ్చింది. సో రేంజెస్ ఇట్లా కూడా అప్లై చేయొచ్చు. క్వెరీ రేంజ్ అప్లై చేయొచ్చు, ఫ్రమ్ డేట్ టు డేట్, ఇనమ్ వాల్యూస్ అప్లై చేయొచ్చు, స్ట్రింగ్ వాల్యూస్ అప్లై చేయొచ్చు, ఇంకా డిఫరెంట్ టైప్స్లో అప్లై చేయొచ్చు. అండ్ ఇట్లా మనం స్టాటిక్ క్వెరీస్ని కూడా డైనమిక్గా యూజ్ చేసుకుని రన్ టైంలో దాన్ని మాడిఫై చేసుకుని ఫైనల్గా దాన్ని రన్ చేసి మనకు కావాల్సినట్టుగా అవుట్పుట్ తెచ్చుకోవచ్చు. ఇలా స్టాటిక్ క్వెరీస్ని కూడా దీంట్లో వాడుకోవచ్చు అనమాట కోడ్. సో మెయిన్ ఇట్లా మనం రన్ టైంలో దీన్ని కండిషనల్ బేస్డ్గా మాడిఫై చేస్తున్నాం కాబట్టి దీని పేరు డైనమిక్ క్వెరీ అని వచ్చింది. అండ్ దీని యూసెస్ చాలా చోట్ల ఉంటుంది. లుకప్స్లో వాడతాము, బ్యాచ్ ప్రాసెసింగ్స్లో వాడతాము, అండ్ పారామీటర్గా మనకి నెక్స్ట్ సెషన్లో వస్తుంది క్వెరీని, నార్మల్ ఏఓటీ క్వెరీని పారామీటర్లు ఎలా ఇస్తామని. అండ్ వచ్చిన అవుట్పుట్ వాల్యూని మనం డైనమిక్ క్వెరీ యూజ్ చేసే రీడ్ చేసుకోవాలి. వాటి మీద కావాలంటే అడిషనల్గా రేంజెస్ అప్లై చేయడం, ఏదైతే మనం ఓవరాల్గా ఈ ఏఓటీ క్వెరీలో వాటిలో ప్లే చేస్తున్నామో ఎవ్రీథింగ్ యూ కెన్ ప్లే హియర్. ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు ఇక్కడ ఈ సింటాక్స్ చూసి కొంచెం కంగారు పడమాకండి, సేమ్ ఇవే ఉంటాయి. రేంజెస్ యాడ్ చేయాలంటే యూ హ్యావ్ టు ఆల్వేస్ డూ యాడ్ రేంజ్. అండ్ డేటా సోర్స్ యాడ్ చేయాలంటే ఎప్పుడు డేటా సోర్స్ యాడ్ చేయడం, యాడ్ డేటా సోర్స్. ఉన్న డేటా సోర్స్ని రీడ్ చేయాలంటే డాట్ డేటా సోర్స్ టేబుల్. ఇక్కడ ఏంటి, స్టాటిక్ క్వెరీలో ఈ టేబుల్ ఆల్రెడీ ఉంది సర్టిఫికేషన్ అని, నేను అప్పుడు యాడ్ డేటా సోర్స్ వాడకూడదు. యాడ్ డేటా సోర్స్ అంటే ఏమవుద్ది, ఈ స్టాటిక్ క్వెరీలో ఆల్రెడీ 2 డేటా సోర్సెస్ ఉన్నాయి, నేను మళ్ళీ ఇంకో డేటా సోర్స్ యాడ్ చేస్తున్నట్టు. అలా చేయకుండా నేను ఉన్న డేటా సోర్స్ని, దాంట్లో ఉన్న ఆల్రెడీ ఉన్న టేబుల్ని రీడ్ చేయడానికి డేటా సోర్స్ టేబుల్ ఇచ్చా. యాడ్ డేటా సోర్స్ ఇవ్వకుండా డేటా సోర్స్ టేబుల్ ఇచ్చి ఆ టేబుల్ని రీడ్ చేసి దానికి రేంజ్ అప్లై చేశాను అనమాట. ఇలా మనం ఎగ్జిక్యూట్ క్వెరీలో కూడా చేస్తాం. ఈ డేటా సోర్స్ టేబుల్కి యాడ్ డేటా సోర్స్ టేబుల్కి డిఫరెన్స్ తెలియాలి. బిగినర్స్ కూడా మిస్టేక్ చేస్తారు, ఈ యాడ్ డేటా సోర్స్కి డేటా సోర్స్ టేబుల్కి కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ ఈ క్వెరీ రన్ డాట్ నెక్స్ట్ ఇదంతా సేమ్ సింటాక్స్ ఉంటుంది. టేబుల్ని రీడ్ చేసుకోవాలంటే క్వెరీ రన్ డాట్ గెట్ ఇట్లానే తెచ్చుకుంటాము. అండ్ దెన్ యూ కెన్ రీడ్ ఇట్. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ డైనమిక్ క్వెరీ. ఇది కొంచెం లెందీగా ఉంది వీడియో, టేక్ సమ్ బ్రేక్ అండ్ సెపరేట్గా చూడండి. అండ్ మెయిన్ థింగ్ దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. దీన్ని ఒకసారి వన్ టైం మీరు ఎగ్జిక్యూట్ చేయండి. అండ్ దీని మీద నేను కొన్ని లుకప్కి వీటన్నిటికి అసోసియేట్ చేసి కొన్ని టాస్క్ కూడా ఇస్తాను, అవన్నీ చేయండి. దెన్ యుల్ గెట్ ఎ కంప్లీట్ పిక్చర్. మనం ఎవ్రీ సెలెక్ట్ స్టేట్మెంట్ ఏదైతే చేస్తున్నామో వెంటనే దాన్ని వ్యూలో, ఏఓటీ క్వెరీలో అండ్ డైనమిక్ క్వెరీలో క్విక్గా చేయండి, కొన్ని కాంప్లికేటెడ్గా ఉన్నవి.
అప్పుడు మీకు వాటి లిమిటేషన్స్ ఏంటి? ఎక్కడి వరకు అచీవ్ చేయొచ్చు? అండ్ ఈ డైనమిక్ క్వెరీ రాయడం, ఈ సింటాక్స్ మీకు అలవాటవుతుంది. అండ్ ఈవెన్ ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో గూడా రైట్ ఎ డైనమిక్ క్వెరీ టు జాయిన్ 2 టేబుల్స్ అని అట్లాంటివి అడుగుతా ఉంటారు. సో, అప్పుడు మీరు మెయిన్ ఈ క్లాసెస్ దీనికి కావాల్సిన మెయిన్ క్లాసెస్ ఈ క్లాసెస్ ఉంటాయి. క్వెరీ క్లాస్ ఫస్ట్ క్వెరీ బిల్డ్ చేయడానికి, దాంట్లో డేటా సోర్స్ యాడ్ చేయడానికి క్వెరీ బిల్డ్ డేటా సోర్స్, క్వెరీ బిల్డ్ రేంజెస్ అప్లై చేయడానికి, లాస్ట్‌లో క్వెరీ రన్, ఆ క్వెరీని అంతా ఈ క్వెరీ రన్‌లో పెట్టి రన్ చేయడానికి. యూజింగ్ దీస్ క్లాసెస్ విల్ బి యాడింగ్ బిల్డింగ్ ద డైనమిక్ క్వెరీ అండ్ విల్ బి ఎగ్జిక్యూటింగ్ దిస్. సో దిస్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ మైండ్ అండ్ జస్ట్ ప్రాక్టీస్ మోర్ అండ్ డూ మోర్ రిపిటీషన్స్ ఆఫ్ దిస్ క్వెరీ. అప్పుడు మీకు అది క్లియర్‌గా ఈజీగా ఈ సింటాక్స్ చాలా అలవాటు అయిపోతుంది. సేమ్ ఏఓటీ క్వెరీతో కంపేర్ చేసుకొని చేస్తేనే మీకు క్లారిటీ వస్తుందన్నమాట. సో విల్ సీ ద నెక్స్ట్ టాపిక్స్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. కీప్ ప్రాక్టీసింగ్ మోర్.